Here is your food. Okay, put it on the table and go. కొట్లని మర్చిపోతుంది, చెట్టు గుర్తు పెట్టుకుంటుంది. నీ వేలుకున్న ఆ రింగ్ ఎవరు పెట్టారో గుర్తుందా? అమర్. ఎస్, అమర్. నువ్వు తిన్న ఫుడ్ లో నీకు ఎలర్జెటిక్ షాక్ ఇచ్చే ష్రింప్ యాడ్ చేసింది నేనే. నా అలర్జీ గురించి నీకెలా తెలుసు? జీవితం బలహీనతను క్షమించదు. విడో అంటే ఏంటో తెలుసా? ట్రస్ట్, నమ్మకం. గివ్ ఇట్ బ్యాక్, గివ్ ఇట్ బ్యాక్. యు డోంట్ డిజర్వ్ దిస్, యు డిజర్వ్ దిస్. యాంటీ అలర్జిక్ డోసా? అది డాక్టర్ ఇస్తాడు, ఇది దానికి యాంటీ. రెండు మిక్స్ అయితే టాక్సిక్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. ప్లీజ్ డోంట్ డు దట్. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. చేసిన తప్పు ఒప్పుకో. నువ్వు ఇన్నసెంట్ అని నమ్మించడానికి ట్రై చేస్తే నా ఇంటెలిజెన్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాను. ఇట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు, మర్చిపోవడానికి నాకు మతి మార్పు లేదు. బ్రతకడానికి ప్రయత్నించు, డాక్టర్కి డోసు ఇవ్వద్దని చెప్పడానికి ప్రయత్నించు. దిస్ ఇస్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. Oh my God! It's okay. Don't worry. Relax, it's okay. The pulse. Shit! He is no more. Huh? What is the cause of death, doctor? Nothing suspicious, sir. He's dead of food allergy. What kind of food? Seafood. Why would he eat that in spite of knowing his problems? We don't know. If you don't know something, don't jump to any conclusions. Do I make myself clear? Who gave that shot? We don't know. Send the body for the postmortem. కాల్ మీద సిరింజ్ మార్క్ ఉంది, వేలికి ఉంగరం మిస్ అయింది. రీజన్ ఏమై ఉంటుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది సార్. రింగ్ కోసం. ఆ వాచ్ వాల్యూ మోర్ దాన్ క్రోర్. దొంగతనమే మోటివ్ అయితే రింగ్ మాత్రమే తీసుకుని అదెందుకు వదిలేస్తాడు? మీరు బెనిఫిట్ లేని మ్యాటర్స్ లో ఇంట్రెస్ట్ చూపించారు కదా, మరి ఈ మ్యాటర్ లో ఎందుకు? ఆ రాజుగిరికి నేను ఫేవర్ చేశాను. మీరు ఫేవర్ చేశారా? ఆఫ్ కోర్స్, అది చేసినందుకు $2 million ఛార్జ్ చేశాను. ఓ డీలా? ఆ డీలే. ఆ అమౌంట్ వస్తే ఆమ్స్టర్డామ్ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం, నీతో సహా. అంటే ట్రిప్ క్యాన్సిల్ సార్? నువ్వు నన్ను ఒక ఫుల్ అనుకుంటున్నావు కదూ? లేదు సార్. డబ్బులు ఇవ్వాల్సిన వాడిపోతే వీడు ఇంకేం పీక్దామని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడనిగా చెప్తాను. వాటా హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్. మారెడ్డి చెప్పండి అంకుల్. వాటా అనే ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఏటా సంబరాలు ఎలా చేస్తాడమో తెలుసురా? చాలాసార్లు చెప్పారు అంకుల్. మళ్ళీ చెప్తా విను. చెప్పండి అంకుల్. దీని వెనుక ఉద్దేశము దినాము గుర్తు చేసుకోవాలా. అలాగే అంకుల్. ఎవరికాడా $1 గుడక తీసుకోకుండా అందరికీ ఫ్రీ అకామిడేషన్ తో పాటు పెండ్లి భోజనానికి మించి ఫుడ్ ప్రొవైడ్ చేయాలా అని 2 ఏళ్ల క్రితం వరకు అన్ని స్వయంగా చూసుకున్నా. వయసుతో పాటు ఒత్తిడి గుడక పెరిగిపోవడం వల్ల కాక ఇడిసి పెట్టిన. ఆర్గనైజింగ్ కమిటీ వేశారు కదా అంకుల్. వేసి నాకే తెలిసింది. ఆ మిరియాల గాడేమో కుక్కకి 4 పిల్లలు పుడితే అందులో సగం క్రెడిట్ నాదేనంటాడు. కక్కుర్తి ఎదవా. బ్రదర్ మీ షూ లేసు. Thank you, brother. ఒకసారి పట్టుకోండి. నో ప్రాబ్లం. స్పెషల్ గా తెప్పించారండి నయాగరా ఫాల్స్ నుంచి. మీకోసమే. కందులు గారు ఉన్నారు కదా అంకుల్. వానికి ఒళ్ళంతా ఎటకారమే, మాటలతోటే మద్దతు చేసే టైపు. వాడు ఆహ్వానించినా అవమానించినట్టే ఉంటాది. నమస్కారం అడ్డాలి గారు. ప్యాంట్ చదువుకుంటున్నానండి. ఫ్యామిలీకి $1000 అని ప్యాకేజ్ ఫిక్స్ చేసాం. ఇక నుంచి సైజులు కూడా చూసుకోవాలని అర్థమైంది. మేడం గారు కోపం వచ్చినట్టుంది. దాన్ని మీ మీద చూపిస్తే పర్లేదు, మా ఫుడ్ మీద చూపిస్తే మా పరిస్థితి ఏంటో. ఎవరది? అది వెటకారం. ఇక గండి కోట ఫాల్స్ ప్రిస్టేజీకి పరాకాష్ట. ఓ చందమామ అందాల మా చెయ్యి టచ్ చేయాలంటే ఒక స్థాయి ఉండాలండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది ఎవరైనా సరే మా గంటికోట వంశస్థులకి 4 అడుగుల దూరంలో ఉండాలి. అంటు వ్యాధులు రాకుండా. మీకా మాకా
ఆ దర్పం చూసి యా కార్పొరేట్ ఫ్యామిలీ నుంచో వచ్చినాడనుకుంటారు కాటి కాపరి కొడుకని తెలియక. ఇక చేతన్ శర్మ మనిషి మంచోడే, కానీ బుద్ధి మాత్రం మందం. ఒక్కడనే అన్ని పనులు చూసుకోలేక చచ్చిపోతున్నాను సార్. శర్మ నువ్వు చాలా లక్కీరా. అదే రైట్ హ్యాండ్ అయితే అందుకే ఆలోచించి లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను సార్. చూసారా? మారెడ్డి, ఆ కమిటీ మీద ఒక కన్నేసి ఉంచు. 2 కళ్ళు వేసి ఉంచుతా. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి అంకుల్. పుల్లారెడ్డి అంటే ఏంటో, ఈ మారెడ్డి అంటే ఏంటో చూపిస్తా. క్యాస్ట్ ఫీలింగ్ తో కొట్టాలని చూడాకో. నాకున్నదలా తెలుగు ఫీలింగే. అస్సలు ఇవ్వకండి. మన టైం బాగాలేనప్పుడు మేము సరి చేస్తామని కొంతమంది తయారవుతూ ఉంటారు. ఇదేమన్నా గడియాలంటే సరి చేయడానికి? ఎవ్వరి మాట నమ్మకండి. ముఖ్యంగా మాలా కండువా వేసుకొచ్చిన వాళ్ళ మాట అసలు నమ్మకండి. సర్వే జనా సుఖినో భవంతు. తనికేళ్ళ గారు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. గండికోట గారు, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఆయన మన్నించింది పుల్లారెడ్డి గారి ఆహ్వానాన్ని. ఓ, అందుకే సొంతగా ఫ్లైట్ టికెట్ వేసుకుని మరీ వచ్చాను. అందేముంది రావయ్యా, ముందు రూమ్ ఎక్కడ ఉందో చూపించండి, వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. సొంత ఖర్చుతో ఫ్లైట్ టికెట్ వేసుకున్నారు, సొంత రూమ్ వేసుకున్నారా? మంచితనానికి కూడా లిమిట్ ఉంది. వాళ్ళు పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంటుంది. దిగడానికి మెట్లుంటాయి. నీతేంటంటే పనేయాక మనల్ని ఎవరు పట్టించుకోరండి. సద్బ్రాహ్మణితోటి పరాజు కదా, చెప్పిస్తే సర్వనాశనం అయిపోతారు చెప్తున్నా. అదేంటండి కండువా వేసుకున్న వాళ్ళని నమ్మొద్దని ఇప్పుడే చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? మర్రి గారికి ఆల్జబర్స్ వచ్చిందేమో. క్షమించండి గురుగారు. అమ్మని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మనకి. మరి కాజల్ ప్రభుదేవా, అందరూ రెడీ. మీరేదో బాసు మేము అసిస్టెంట్ లాగా అడుగుతారండి. ఏంటి ఆ ఏంటి ఏంటో చెప్తే దానికి సమాధానం చెప్తాం. 2 ఏళ్ల ముందు వరకు రెడ్డి గారు $1 కూడా వసూలు చేయకుండా బ్యాంకులు చేసేవారు. మీరు వచ్చాకే ఎంట్రీ ఫీ ఎంట్రీ అయింది. 10 ఏళ్ల ముందు ఇండియాలో సెల్ఫీలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చాయిగా. కొత్తదనాన్ని ప్రోత్సహించారు. ఏంటండి ప్రోత్సహించేది? $1000 తీసుకుని ఒకే రూమ్ లో 3 ఫ్యామిలీని కూర్చుంటున్నారు. అసలు ఫుడ్ అయితే ఘోరం. ఇంకా తింటే చచ్చిపోతారు. మంచిదే లేండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ది వే ఆఫ్ ఆన్సరింగ్? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? ఇస్ ఇట్ నాట్ అట్రాసియస్? అసలు మీలో మంచి మర్యాద మానవత్వం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం గాని ఏల్ ఎస్ సార్. పలాడ్. ఎస్ సార్. అటాక్. ఎస్. అసలు ఎక్కడ ఉన్నామండి మనం? ఇది అమెరికానా అంబాజీపేట? కేలుగేట దెబ్బగా గుంటూరు సొంతూరు గుర్తొచ్చింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. మీరు చేసే ఫ్రాడ్స్ అన్ని రెడ్డి గారికి డీటెయిల్డ్ గా మెయిల్ పెట్టేశారు. మారెడ్డి, అంకుల్. మెయిల్ ఓపెన్ చేయి. ఏం పెట్టాడో చూస్తాం. అంకుల్ టైం అయింది, టాబ్లెట్ వేసుకోండి. ఏమిరా మస్క మస్కగుండదురా మారెడ్డి? టాబ్లెట్ వేసుకుంటే కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది అంకుల్. కొంచెం కాదురా, అస్సలు కాండవడంలే. మెయిల్ మాటకేంలే గాని ఈ తూరి గనక లెక్కలు చెప్పకుంటే మిమ్మల్ని కాపాడనీకి ఆ 108 గుడుక ఈడికి రాదు. తెలుసుగా, ఫ్యాక్షన్ నిజానికి ప్యాకప్ చెప్పొచ్చినోడిని నన్ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకురాకండి. ఇక పోండి. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. మీ సంస్కారానికి మారెడ్డి, నీ మందులో ఏదో మత్తుంటాదిరా. ఒకటే నిదరా. మీ కాలిఫోర్నియా ఫార్మా యూనిట్ కి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్న లోకలైట్ రాబర్ట్ ని రేస్ చేసింది నేనే. యువర్ ఫ్రెండ్ రాజ్వీర్ హ్యాడ్ ప్రామిస్డ్ మీ $5 million ఫర్ దాట్. పేమెంట్ ఇస్ స్టిల్ డ్యూ. మిస్టర్ బల్వంత్ కార్కే, హూ ఇస్ రాబర్ట్? చనిపోయిన కొడుకు చేసిన అప్పుల గురించి అతని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకేం తెలీదని అంత బాధలో కూడా చాలా కన్వీనియంట్ గా అబద్ధం చెప్పేస్తాడు. సేమ్ స్ట్రాటజీ బీయింగ్ అప్లైడ్ హియర్. అందరూ అలా ఉండరు సార్. నేను మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలోకి రాకు చిదంబరం. ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. మీ పార్ట్నర్ రాజ్వీర్ ది నేచురల్ డెత్ కాదు. ఇట్ వాస్ అ ప్రీ ప్లాన్డ్ మెటిక్యులస్లీ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. దిస్ ఇస్ హిస్ పోస్ట్ మార్టం రిపోర్ట్. మంచి పనుల్లో తోడుగా ఉన్న ఫ్రెండ్ చనిపోతే బాధేస్తుంది. చెడ్డ పనుల్లో తోడుగా ఉన్న పార్ట్నర్ ని చంపేస్తే భయమేస్తుంది. ఎందుకంటే ఆ చావు మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ రావచ్చు. నాకు తెలుసు, ఏ పాపం చేసినా మీ నలుగురు, సారీ, ఏ పని చేసినా మీ నలుగురు కలిసే చేశారు. సో టెల్ మీ నౌ. నౌ వి ఆర్ టాకింగ్. నేను శాలరీ కోసమే పనిచేసే ఆఫీసర్ అయితే రాబర్ట్ ని చంపేవాడిని కాదు, రైట్? మీరు శత్రువులుగా ఫీల్ అవుతున్న వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వండి. అందులో హంతకుడు ఎవరో నేను ఐడెంటిఫై చేస్తాను. Adam Scanlon and Jeff Thompson. Brian Phillips and Steve Hall. ఎనీమోర్? బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? There's one more small duckling, but not a threat. సరైన ప్లేస్ లో తగిలితే చిన్న రాయి కూడా ప్రాణం తీస్తుంది. డక్లింగ్, ఆ బాతు పిల్ల గురించి కూడా చెప్పండి. Fail అయితే I don't have a plan B. Just different ways to make plan A work. ఓకే, వీళ్ళలో థ్రెట్ ఎవరో తెలుసుకుని మళ్ళీ వచ్చి మీ అందరినీ కలుస్తాను. దెన్ వీల్ లాక్ ద డీల్. చిదంబరం సార్, ఈ డీల్ వింటుంటే
అయ్యే పని కాదని నీ ఫీలింగ్ కదా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నిజమే సార్. నాకు తెలుసు. నీకు ప్రూవ్ చేయడానికే నా లైఫ్ మొత్తం సరిపోతుందయ్యా. చూద్దాం. When writing the story of your life, don't let anyone else hold the pen. మీ జీవిత చరిత్రని రాసే పెన్ని పక్కోడి చేతిలో పెట్టకు. అమేజింగ్. Call Devil. Can you please give me the details of Amar? Yeah, that's interesting. I'm not saying it. Come up. What? Hey David, can you pull up Amar's file? Yes, sir. How is it going over there? No, sir. I can't find any film on him. That's impossible. He was just here. బందిపోడు గారు చిచి అదే గండికోట గారు, ఈ చికెన్ ఏందండి సగం కాల శవంలో ఉంది. ఛే, కాస్త నెమ్మదిగా పెట్టొచ్చు కదా. ఎందుకు ఈ సౌండ్ పొల్యూషన్? మీకు పుర్రెబెల్లి సౌండ్ తప్ప ఏ సౌండ్ అయినా ఇరిటేషన్. డిస్టర్బ్ చేయకండి, మ్యాచ్ ఎంజాయ్ చేయనివ్వండి. అసలు నెక్స్ట్ బార్ 4. That one's caressed away as well. That one's over. పుట్టపర్తి సాయిబాబాలు అలా చెప్పేసామంటారా బాబు? ఇది క్రిక్ ఇన్ఫో, అది లేట్ ఇన్ఫో. 1 ఓవర్ లేట్. ఏది మంత్లీ సబ్స్క్రిప్షన్. ఏమండే ఇండియా బ్యాటింగ్ మొదలెట్టారా? కనపట్లా? రండి కూర్చోండి. అమ్మాయి కోహ్లీ అమ్మాయి వస్తాడు. ఇండియాలో అయితే బ్యాటింగ్ వేసి ఈటింగ్ మొదలెట్టుకోండి. ఇది ఇండియా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ బాల్ ఏంటి పొజిషన్? 4 గాని 6 గాని. అవుట్ తప్ప మొత్తం మీకే అండి. ఏంటి అవుట్ తప్ప అన్ని నాకేనా? ఇదిగో $1000 పందం దా చూసుకుందాం. ఏం బుక్ అయిపోయాడు. వాట్ నెక్స్ట్? 3 runs తప్ప మొత్తం మీకే. 3 రన్స్ తప్ప మొత్తం నాకేనా? పోయి మొత్తం కవర్ చేస్తాయి. నేను వేస్తాయి సార్. ఇదిగో 2000. ఓ చూసుకో చాంతా. ఈసారి కోసు పందెం. సూపర్. ఎలా అన్నగారు? అంటే మీ దగ్గర ఉన్నది మొత్తం పెడితే పోయింది మొత్తం ఇచ్చేస్తాం. ఆఫర్ ఏంటి అన్నగారు? మెగా ఆఫరు. రన్అట్ తప్ప మొత్తం మీకే. ఏడమ్మా అన్ని నాకే. అయితే ఇదిగో ఓ క్రెడిట్ కార్డు ఓ డెబిట్ కార్డును. మొత్తం అంటే మొత్తం అండి. అంటే ఉంగరాలు, గొలుసులు, కడియాలు, రోలెక్స్ వాచ్ తో సహా. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు రన్ వద్దమ్మా, రిలాక్స్. ఓ చూసుకో చాలా జాగ్రత్త. ఇక్కడ ఆల్ అవుట్. ఇది నాట్ అవుట్. ఎవరది? క్రీజ్ లోకి కొత్త బ్యాట్స్మెన్ వచ్చినా. ఎవడి సాహిబ్? కొత్త మేక గుడ్ లెస్. 2000 పెట్టి మొత్తం రికవర్ చేద్దాం. హాయ్ బాబాయ్, రావాబ్ గారు మీ రోడ్లో మాత్రం ఉందండి బాబు. ఇది సారి బడా పందెం. ఆఫర్ మెగా ఆఫర్. ఏంటది? ఆఫ్ సైడ్ కొడితే 60 పోతాయి. అది తప్ప అన్ని మీకి. మరి పందెం? నాకి ఉన్నదంతా పెడతాయి, మీకి ఉన్నదంతా పెడతాయి. వాచిల్, ఉంగరాల్, పులుసులకే సార్. సార్ రికవరీ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదు సార్. ఆఫర్స్ బాగానే ఉంటున్నాయి, రిజల్ట్స్ రివర్స్ అవుతున్నాయి. ధోని ఆఫ్ సైడ్ 6 ఇస్ ఇంపాసిబుల్. నాన్నగారు ఇప్పుడు చెప్తుండేవారు, ధైర్య సాహసే లక్ష్మి అని. మీ అందరూ గుండెల మీద చేసుకుని నిబ్బరంగా ఉండండి, నేను చూసుకుంటాను. తీయండి, వెయ్యండి. నవాబు గారు కష్టపడి కొట్టుకున్నాం, మొత్తం కాస్తారు. టెన్షన్ అయిపోతుందండి బాబు నాకు. फिक्र मत करो भाई साहब, अल्लाह हमेशा हमारे साथ है. ఆహా. ఆఫ్ సైడ్ 6 ఇంపాసిబుల్. గుండెల మీద చెయ్యేసుకోవాలా? మా నాన్నగారు చెప్తే. మీ నాన్నగారు ఏమైనా ఎన్టీఆర్ గారా, నువ్వేమైనా బాలకృష్ణ? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఓ బరిల్ గ్రౌండ్, నువ్వు నాకు బ్యాక్గ్రౌండ్. మిరియాలా? మర్యాద లైఫ్ టైం సేవింగ్స్ రా. రానా? మరి లేకపోతే ఇంకేమన్నా బాటిల్ ఇచ్చి కొడితే నాకి 1000 నాకి తీసుకుంటే బ్యాలెన్స్ పూరా మీ. నాకెందుకండి నవాబు గారు, కష్టపడి కొట్టుకుంది మీరు. నాది ఖేల్ కి బాగా దూరం, ఇది ఖేల్ నిధి కోసం. ఈ ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని ఎక్కడ వాళ్ళు అడిగితే మా ఆవిడకి ఏమని సమాధానం చెప్పాలో. చాలా థ్యాంక్స్ అండి నవాబు గారు. ఇగో ఆ ఒక్క వచ్చి అత్తగారు పెట్టింది. ఇగో. నాకి ఫోన్ నాకి ఇస్తే నాకి పోతాయి. అన్ని లాగేస్తారు, ఇది లాగేస్తారా? తొండి మోసమండి. అవును. కుక్క కట్టి చెప్పు దెబ్బ. ఇది అక్బర్ అబద్ధాన్ని సహించాయి, మోసాన్ని క్షమించాయి, ప్రతి అబద్ధానికి గుడ్డలు ఊడదీస్తాయి, పగా పగాకే మార్తాయి. ఈ సాయిబ్ గాడు ఎవడో మన సైతాన్లా తగులుకున్నాడు. మీరైతే ఎగ్జామ్ లో కాపీ కొట్టే స్టూడెంట్ లా బాల్ కి చూశారు. ఆ సాహిబ్ గారేమో ఒక్కసారి చూసి ఓవర్ మొత్తం గుర్తెట్టేసుకున్నాడు. ఆయన చూడటం నువ్వు చూసావేంట్రా? చూశానండి. చూసినప్పుడు చెప్పలేదా మరి? ఆయన చూస్తున్నప్పుడు ఎలా చెప్పమంటారు సార్? సైకి చేసి కదరా. సైకిల్ మట్టుకు ఎలా చేస్తారంటే ఆయన చూస్తుంటే. ఓకేరా, కోపడ కరెక్టే.
మీరు అనుమానించిన వాళ్లలో ఈ నలుగురు లేరు. వాళ్ళిప్పుడు నిజంగానే లేరు. జీసస్. మరెవరు? బాతుపిల్ల. ద డక్లింగ్ హెస్ బికమ్ డెత్. అమర్. ఎస్, అమర్. వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడా? ఎక్కువ మంది పిల్లలు, ఐ మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య పెరిగిన వాడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అలాంటిది వీడు 2300 వెరీ హార్డ్ కోర్ జాక్సన్ ప్రిజనర్స్ తో 14 లాంగ్ ఇయర్స్ కలిసి పెరిగాడు. ఆ 2300 క్రిమినల్స్ దొరికిపోవడానికి 2300 రీజన్స్ ఉంటాయి. అవన్నీ వీడికి బాగా తెలుసు. వాడు జైలు నుంచి రిలీజ్ అవ్వడానికి ముందే వాడికి సంబంధించిన ఆధారాలేవి జైల్లో లేకుండా జాగ్రత్త పడ్డాడు. నోబడీ నోస్ వాడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. హానెస్ట్లీ స్పీకింగ్, ఐ ఫీల్ all 3 of you are in a very dangerous situation. చావు మీకు కనిపించని రూపంలో చాలా దగ్గరగా ఉంది. So, now tell me, how much are you going to pay me for saving your life? You tell me. మీ ప్రాణాల విలువ నాకెలా తెలుస్తుంది? How can I know that? $1 million. మీ ప్రాణాల విలువ తెలియకపోవచ్చు, బట్ మీ ప్రాపర్టీస్ విలువ నాకు బాగా తెలుసు. అవి ఎంజాయ్ చేయడానికి మీకు ప్రాణాలు చాలా అవసరం. ఆలోచించి కొట్టేయండి. ఇతనితో బేరాలెందుకు? We have the devil, right? దయ్యం వాడి దగ్గరకు వచ్చి చెవిలో నువ్వు తుఫాన్ని తట్టుకోలేవు అంటే వాడు దయ్యం చెవిలో నేనే ఆ తుఫాన్ని అంటాడు. వాడిని హ్యాండిల్ చేయాలంటే బుల్లెట్ సరిపో, బ్రెయిన్స్ ఉండాలి. సో కన్సిడర్ ఎవ్రీథింగ్ కామ్లీ అండ్ కోట్ ద ప్రైస్. $5 million. డీల్ డన్. వెరీ సూన్ పాడేవాడో తెలుసుకొని లీగల్ గా చంపేస్తాను. ఓకే, డబ్బులు తీసుకుంటున్నప్పుడు టైంకి రావాలి కదా, ఆ బేసిక్ పంక్చువల్. I'm Pooja Andi, event manager. This is my team. I'm Chenty Miriala, treasurer of this committee, payment section. Namaste Andi. Decoration is damn good. Great job, actually. Thank you, ma Moni chesindi. Namaste Andi. And sound system is splendid. Excellent, actually. Thank you so much. Sony's done it. నమస్కారం. మీరు ఇంతకుముందు చేసిన ప్రెస్టీజియస్ వర్క్స్ ని కేర్ఫుల్ గా స్టడీ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసింది నేనే. Actually, Andi, this is my first major event. అంటే రిపోర్ట్ లో తప్పుందనుకుంటా, రాసింది వీడే. హిస్ మై బాయ్. Hello. మీకు ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 24/7 అవైలబుల్. Thanks, Andi. రియలీ నైస్ మీటింగ్ యూ. Thank you. I'll carry on. I have lots Yeah, of yeah, work. yeah. Excuse me. డ్రైగా ఉన్న నా లైఫ్ లోకి డ్రై ఫ్రూట్ లాగా తను వచ్చింది. షీఈ్ మేడ్ ఫర్ మీ. ఉర్లన్న గారి స్వర్ణయుగం మళ్ళీ మొదలైనట్టుందండి. ఐటమ్స్ అన్ని సూపర్. ఇదిగో అమ్మాయిలు ఇటండి. మా పర్మిషన్ లేకుండా ఆవిడ గారి బోర్డు పెత్తనం ఏంటంటే? మీకు కష్టపడి సేవ్ చేసిందంతా ఖాళీ చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదో తరుగు లంకించుకున్నట్టుంది. పొద్దున అక్కడ, ఇప్పుడు ఇక్కడ. ఎనఫ్. సీ సోనీ, ఎవెన్చువల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ ఇస్ ఎవ్రీథింగ్. ఏదైనా చేసే ముందు మా పర్మిషన్ అడగొచ్చు కదా, బేసిక్ డా. మీ పర్మిషన్ తీసుకోవడానికి తను ఇదంతా చేస్తుంది మీ మనీతో కాదు. మరి గెస్ట్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక తన మనీతో ఎక్స్ట్రా రూమ్స్ బుక్ చేసింది, క్వాలిటీ ఫుడ్ అరేంజ్ చేసింది. ఆఫ్టర్ ఆల్ పుట్టకూటు కోసం పనిచేసుకునే అమ్మాయి ఇదంతా చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, పూజ పనిచేస్తుంది ప్యాషన్ కోసం. బై ది వే, షీస్ ఫిల్తీ రిచ్. లెట్స్ గో గర్ల్స్. కదలా పద భోంచేద్దాం. ఐటమ్స్ అన్ని అదిరిపోయినాయట. మా రైడ్ సొమ్ము అంటే పడికి వెళ్ళాం. పాపం ఫైనాన్షియల్ డిఫరెన్స్ తో పడేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. పూజను పడేస్తే పెళ్లితో పాటు లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది. Just go check that for me. పూజా మ్యామ్, మీది గెస్టులది ఏది సంబంధం లేకపోయినా ఇంత చేసినాయి. మీది దిల్ బిల్కుల్ గ్రేట్. मैं बहुत खुश हुआ. వాళ్ళకి మీకు కూడా ఏ సంబంధం లేకపోయినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మే బి ఖుషి. ప్రతి హంతకుడికి ఒక స్టైల్ ఉంటుంది, ఇన్క్లూడింగ్ సైకో కిల్లర్స్. జైలు నుంచి బయటకు వచ్చిన అమర్కి ఈజీ టార్గెట్ రాజ్వీర్ కాదు, విక్రమ్ తల్వార్. కానీ రాజ్వీర్ని ఎందుకు చంపాడు? విడో. సేమ్ రింగ్ రాజ్వీర్ కూడా ఉండేదా? బట్ చనిపోయిన రాజ్వీర్ చేతికి రింగ్ లేదు. దేర్స్ అ క్లూ, దేర్స్ అ కనెక్షన్ టు ఇట్. వాడు చాలా ఆర్గనైజ్ గా ఒక ఆర్డర్ లో వెళ్తున్నాడు. ఐఎమ్ సారీ టు సే దిస్ మిస్టర్ విక్రమ్ తల్వార్, బట్ అమర్స్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ యూ. వాట్? ఇక నుంచి నా మొత్తం ఫోకస్ మీ మీదే. చంపేవాడి మీద కాకుండా చచ్చేవాడి మీద ఫోకస్ ఏంటి సార్? అరే చిదంబరం, వాళ్ళు ఒఫెండ్ అవుతారు. కస్టమర్స్ ముందు నెగటివ్ గా మాట్లాడకూడదు. ఆయన్ని ఫాలో చేస్తే వాడిని పట్టుకోవడం ఈజీ అని. గాట్ మై పాయింట్? గాట్ ఇట్ సార్. ప్రముఖ శాంతిదూత, ప్రపంచ యుద్ధాల్ని ఆపిన విశ్వ విజేత K.A. పాల్ గారి శిష్యుడు,
జూనియర్ పాల్ గారికి సాదర స్వాగతం. ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకా చాలు సార్, ఇట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. పర్సనల్స్ మనకు అనవసరం. అది నా పర్సనల్. అది ఆయన తెలియదు కదా. పాల్ ఇస్ గ్రేట్. సీనియర్ పాల్ గారికి శిష్యుడు పాల్ వందనములు. 148 దేశములలో ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ప్రేయర్ కోసం మమ్మల్ని పిలుస్తారు. కావాలంటే చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు, ఎకనామిక్ టైమ్స్ లో వేశారు, సితారా సంతోషంలో కూడా రాశారు. పాల్ ఈస్ గ్రేట్. గురువు గారు మొన్న ఒక లేట్ నైట్ పిలిచి తెలుగు సోదరుల సంబరములో సందేశం నువ్వే ఇవ్వాలరా అన్నారు. ఐ వాజ్ షాక్. నేనా గురువు గారు అన్నాను. నేనోటి నువ్వోటినా? నేను మిల్క్ అయితే నువ్వు బటర్ మిల్క్ రా అన్నారు. అయినా అంతరిక్ష శాంతి కోసం చంద్రమండలానికి నేను వెళితే ప్రపంచ శాంతి నీ బాధ్యతరా ప్రీశిష్యుడా అని ప్రేమగా నా భుజము తట్టారు. ఆ తర్వాత 747 బోయింగ్ వేసుకుని వెకేషన్ కోసం ఆయన ఆస్ట్రేలియాకి, నేను వెకేషన్ కి అమెరికాకి. ఆయన దయ వల్ల బొగ్గులు ఏరుకునే స్టేజ్ నుంచి బోయింగ్ లో రేంజ్ కు వచ్చాను. టైప్ బాగుంది. మీరు గాలి చేస్తే వీడు ఏరేసేవాడు అనమాట. కందుల ఎవరు అనుకుంటున్నారు వారు? చెప్పారు కదా. ఒరిజినల్ వేరు. చేతబడి చేయటంలో చేజరిగిన నిష్ణాతులు, పుల్లారెడ్డిని చంపించడానికి పిలిపించిన కిల్లర్, నరరూప రాక్షసుడు. మరి శాంతి దూతల కలరింగ్ ఏంటి? జనాలను మోసం చేయడానికి వారి కవరింగ్. దానికి పాల్ గారి పేరు వాడుకుంటారు. మీరు మేలైనది చేయను వారాగు చేయునకు శ్రమ. కాబట్టి నేను మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే 3 నిమ్మకాయలు 6 మిరపకాయలతో ఆనందంగా ఉంది. ఓ మై పాల్, ఓసారి బుష్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు ఇచ్చి ప్రేయర్ చేస్తాం, ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇంకోసారి ఒబామాని మీట్ అయినప్పుడు మిరపకాయలు ఇచ్చి ప్రేయర్ చేస్తాం, ప్రెసిడెంట్ అయిపోయాడు. అలాగే అందరికీ అభివృద్ధి, ఆత్మశాంతి. ఓ మై పాల్, మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ మే గోస్ట్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఏమండి బలిపుడు గారు, చిచి గడ్డికోట గారు. ఆ చిచి అన్న పదమే ఇంకా ఇన్సల్ట్ ఉంటుంది మాకు. సర్లేండి, పుల్లారెడ్డి గారు దేవస్థానంలో ఏనుగుల దిట్టంగా ఉంటారు. ఆ చున్ను పాల్గాడు జూనియర్ పాల్గాడు వాళ్ళ పని అవుద్దా? నెమ్మదిగా. ఏయ్, నువ్వు బయటికి పో. ఎందుకు సార్? వీళ్ళ నాన్నగారు ఖాద్రా, విస్తా ఖాద్రా. వీరి పేరు దార్ఖా, విస్తా దార్ఖా. భాష మాలిక్ భాషలకు బిల్డప్ ఎందుకు? బాబుది పిస్తే అయితే కొడుకు పలాస అవుతా. మర్యాద మిర్యాల వారు కంటి చూపుతూనే చంపేస్తారు. కంటి చూపుతూనే చంపేయడానికి భారీ బాబా వాళ్ళ తండ్రి గారిని పిస్తా ఖాద్రా బడ్జెట్ ను బట్టి బాణామతి, చేతబడి, చిల్లంగి లాంటి క్షుద్రవిద్యలతో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా, మొక్కల నుంచి మానుల దాకా, లేగదూడల నుంచి దున్నపోతుల దాకా నిర్దాక్షిణ్యంగా నిర్వీర్యం చేసేవారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పగబట్టిన ప్రజలు పళ్ళోడగొట్టి చెట్టు కట్టి కాల్చేశారు. దాంతో రగిలిపోయిన ఖాద్రా డార్క్ గా మారిపోయా. డ్రాకులాలా మారిపోయాడు. క్షుద్ర విద్యలో ఖాద్రాన్ని మించిపోయాడు. ఇగో సాయిబు, నేను సీరియస్ డిస్కషన్ లో ఉన్నాను. నిన్ను ఎవరు పిలిచారు? పిలుపు వస్తే కాదు, అనుమానం వస్తే అక్బర్ వచ్చేస్తాయి. ఈయనకి స్టడీ చేసినాయి, నాది దిమాగ్ చెప్తున్నాయి. శాంతి దూత లెక్క కాదు, చేతాబడి లెక్క కొడుతున్నాయి. ఇది అక్బర్, శైతానికి చెమడా లెక్క తీస్తాయి, మారుతాయి. ఏమండి జునుపాలు గారు, మమ్మల్ని ఏమో కాల్ చేసేలా చూస్తారు. సాయిబుని చూసి బెదిరిపోయి తల్లించుకుంటారు. మీ కెపాసిటీ మీద మాకు డౌట్ గా ఉందా? ఉంది. ఉందా? ఉంది. అక్కడ చెట్టు ఉందా? ఉంది దాకాజీ. రేపు సూర్యోదయాన్ని అక్కడ కలుద్దామరా. సూర్యోదయం అంటే వీళ్ళ తండ్రి గారు కూడా అంతే. 70s లో పొద్దునే రమ్మన్నాడు బ్రేక్ఫాస్ట్ గా. ఎందుకు రమ్మన్నారు చూద్దాం. ఐ నీడ్ బేకర్. చుట్టూ చెట్టు లేదు, డౌట్ లేదు గురించి. పుల్లారెడ్డిని చంపేయడానికి రిక్వైర్మెంట్స్ చెప్తాను, రాసుకోండి. ఓకే మాస్టర్. పావు కేజీ పిండి, కేజీ నెయ్యి, ఓకే. 3 నిమ్మకాయలు, ఓకే. 6 మిరపకాయలు. ఓకే మాస్టర్, నేను ఇప్పుడే వాల్మార్ట్ నుంచి తెచ్చేస్తాను. అదే కుదరదు. అరకు నుంచి తెచ్చిన ఆర్గానిక్ రైస్ తో చేసిన వరిపిండి, ఓకే. ఒంగోలు గెత్తికి పొంగునూరావుకి పుట్టిన గోవు నెయ్యి, ఓకే. నిమ్మకూరు నుంచి నిమ్మకాయలు, మిరియాలగూడ నుంచి మిరపకాయలు తెప్పించండి రా. అన్నిటికన్నా స్టేట్ కి స్పెషల్ స్టాటస్ తెప్పించడం ఈజీ మాస్టర్. గురూజీ, అది బాబు గారు చూసుకుంటారు. ముందు నేను చెప్పింది చేసేయండి. మాస్టర్ ఐ నీడ్ ఏ ఫేవర్. చెప్పరా. నిన్ననే ఒక అమ్మాయిని చూశాను, వారంలో పడిపో. రక్తం కక్కుని పడిపోద్ది. ఇందాక నేను చెప్పినవన్నీ డబుల్ డోస్ తెప్పించి మళ్ళీ ఏమైందిరా? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. టోటల్ డిఫరెంట్ సినారియో. ఆహా, ముందేదో చేస్తా గుండు ప్రేమలో పడే, తర్వాత నేను పెళ్లి సంగతి చూసుకుంటా. అట్లన్నీ వాడబడితే మీరు చూసేదండి. కలిపేస్తున్నారే.
ముందు మానవ ప్రయత్నం తర్వాతే దేవుడైనా దెయ్యమైనా గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గ్రాండ్ మాస్టర్. ఎవరండి వీళ్ళంతా తప్పిపోయిన వాళ్ళ? మన దేశ ప్రముఖులండి. ఇక్కడ పిల్లలు కొందరు జాతిపిత ఎవరు అంటే జార్జ్ బుష్ అంటున్నారు. ఆంధ్ర కేసరి అంటే ఏబ్రహాం లింకన్ అంటున్నారు. మన సంస్కృతిని పెద్దల్ని గుర్తు చేసినట్టు ఉంటుందని. గ్రేట్ మైండ్స్ థింక్ లైక్. నేను వీకెండ్స్ లో ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటానండి. మై బాయ్ లిటరల్లీ వర్షిప్స్ మీ. మాట్లాడితే బాయ్ బాయ్ అంటాడు, ఏదో ఆఫీస్ బాయ్ లాగా. అసలు వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత చూస్తున్నట్టుంది. ఎక్స్ట్రీమ్లీ నాస్టాల్జిక్. అచ్చా, నీకి వీరికి ఎవరో తెలుస్తాయి. సాహిబ్ గారు వచ్చారు, సరదా తీర్చేస్తాడు. ఏ సాయిబు, నీకేంటి ఇక్కడ పని? ఇది మా సంస్కృతి, మా సంప్రదాయం. కులంది మతంది కాదు, దేశంది. మేరా భారత్ మహాన్. వీరికి ఎవరు చెప్పండి. చచ్చింది గుర్రం. గౌతమి పుత్ర షాదకని బైక్ ఫిష్. వాహ్, క్యా నాలెడ్జ్ హై. నువ్వేంటి అసలు నా టాలెంట్ చూసి నేనే సర్ప్రైజ్ అవుతున్నా. మై బాయ్ తో లిటరల్లీ ఇన్నిసార్లు నా వల్ల కాదండి. గాట్ ఇట్ మరి వీరికి ఎవరు? విత్ ప్లెజర్. అగైన్ గాట్ ఇట్. గడ్డ ఉంది, గోల గన్నారెడ్డి. ఉద్దరు రైతా ఇద్దరు రైతా. వాహ్ వాహ్, క్యా లాజిక్ హై. గడ్డ ఉంటే గన్నారెడ్డి, పంచె ఉంటే రాజశేఖర్ రెడ్డి. భలే చెప్పారు సాహెబ్ గారు. అయితే ఈయనకి ఎవరు? గుర్రం బ్యాక్గ్రౌండ్ లో ఉంది, గడ్డమేమో ట్రిమ్ చేసినట్టుంది. కత్తి మరీ సిగ్నిఫికెంట్ గా ఉంది. కత్తి మహేష్ కాదనుకుంటా. ఎందుకీ కాదు? కత్తి ఉంటే కత్తి మహేష్, గంట ఉంటే గంటా శ్రీనివాసరావు. ఏమిలి షట్ అప్. पहले वाले श्री कृष्ण देवराय साहित्य सम्रांगणा सार्वभौमा बोलते हैं, सकल कला वल्लभा बोलते हैं. दूसरे वाले अल्लूरी सीताराम राजू अन्यो वीरुడు बोलते हैं. अंग्रेजों को पीछा पहुंचना है. इन वीक पोइస్తున్నాడు. वीर की शिवाजी महाराज ఉంటా है. ఛత్రపతి बोलता है. ప్రభాస్ బోర్గల్ ఏవేంటి? ఈయన సినిమా ఛత్రపతి కాదు, చరిత్ర ఛత్రపతి. తెలుసులేవే. అసలు సాయిబుకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నా. పనిలో పని మీ అందరిని ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుందని నాకేమీ తెలియదని యాక్ట్ చేశా. నువ్వు కూడా పట్టుకోలేకపోయావంటే ఐ డిడ్ గ్రేట్ జాబ్. పూజ, ఐల్ క్యాచ్ యు లేటర్. చాలా పనులు. ఇప్పుడు మనకేం పని లేవండి. పనులు ఉండవురా, క్రియేట్ చేస్తారు. వదిలే మై బాయ్. అతని ఫ్లోటింగ్ తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్స్ అండి. आप फिक्र मत कीजिए, हम आपके साथ हैं. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. పుల్లారెడ్డి గారు ఎలా ఉన్నారు? మత్తులో ఉన్నారు. అదే రెస్ట్ తీసుకుంటారు సార్. भाई साहब, ये आने वाला कौन है? విడో ఫార్మసీ వైస్ చైర్మన్ విక్రమ్ తల్వార్ గారు, 12 క్యాషనర్స్ కి ఓనర్ కూడా. ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ కూడా ఆయనే. సలావాలేకం. మీరు పెద్ద మనిషి అయినాయి. మీరు పెద్ద మనిషి కదా అని సాహిబ్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈల్ది వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. గెస్ట్ ది దగ్గర $1000 లాగేసినాయి. ఫెసిలిటీస్ ఏమి ఇవ్వకుండా మొత్తం మింగేసినాయి. ఏ సాహిబు నోరు మూసుకో. ఎన్ని ఆయనకి ఎందుకు? ఈయన పెద్ద మనిషి అయినాయి. నువ్వు వింటాను. మీకి చెప్పండి సార్, నమ్మిన వాళ్ళకి దోకా ఇవ్వటం తప్ప కాదా? తప్పే. మరి మోసానికి శిక్ష పడాలి వద్దు? శిక్ష పడాలి వద్దు? పడాలి. అయితే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చెయ్యాలి. పైకి పుల్లారెడ్డి గారికి మొత్తం చెప్పండి. ఇది బదమాష్ గారు మాకి కలవనివ్వట్లే. షూర్. పేమెంట్ ఇచ్చామో లేదో పక్కన పెడితే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తో సెట్ చేయించాం. తమన్ని 3 రోజులు గదిలో పడేసి నిద్రపోకుండా పిండి మరీ పాటు చేయించాను. ఆ విశ్వగాడితో విశ్వ ప్రయత్నాలు చేసి నా టేస్ట్ దగ్గర లిరిక్ రాయించుకున్నానండి. ఇంత చేస్తే కాజల్ రావట్లేదా? ప్రభుదేవా కూడా రావట్లేదు. అదేంటి, ప్రోగ్రామ్ అయిన వెంటనే పేమెంట్ చేస్తామని చెప్పాను కదా. క్రెడిబిలిటీ ఉండాలి కదా. అర్థమైంది. ఇది గ్యారంటీగా తనిఖీల భరణి గారి దెబ్బే. మీరు ఆయన కేసిన దెబ్బ. అందుకే మా మామగారు ఒరే, ఈవెంట్ ఫైనల్ రోజు ప్రోగ్రామ్ లేకపోతే ఆడియన్స్ కంపు కంపు చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. తెప్పించండి. అక్కర్లేదు, నేను కాజల్ని రీప్లేస్ చేస్తాను. ప్రభుదేవాకి నాకి మ్యాచ్ చేస్తాయి. సవాల్ ఖతం. ఏ సాయిబు సెన్సెస్ గా మాట్లాడకు. పూజ మేమంటే మ్యాచ్ చేయొచ్చు, బట్ ప్రభుదేవ ప్రొఫెషనల్ డాన్సర్. ఇది అక్బర్, పక్కా ఎంటర్టైనర్. ఏ షో ఏకదమ్ బ్లాక్ బస్. మిరియాల ఈసారి మన వాటా ఎంత? గాట్ ఇట్. 3.3 మిలియన్. ఏమి సాధించామనండి సెలబ్రేషన్స్? టార్గెట్ మీట్ అయ్యాం కాబట్టి సక్సెస్. సబ్ లోగోं को సలాం వాలేకం. వెల్కమ్ వెల్కమ్. దా సాహిబ్ దా కూర్చో. పెగ్గేస్తావేంటి? మంచిగా వేస్తాయి. లార్జ్ రెడీ తీసుకోండి. అవును సాహిబు, నువ్వేదో అబద్ధాన్ని బట్టలు తీస్తాను, మోసానికి మేకప్ తీసేస్తానంటావు కదా. మా మిరియాలని పెప్పర్ పౌడర్ చేసావు, మరి మమ్మల్ని ఏం చేస్తావు? మీకు ఏమి చేసినాయి? మీది బిల్కుల్ పెద్ద మనిషి ఉన్నాయి. మీరు పెద్ద మనుషులు.
ఆ పుల్లిగాడు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకూడదు అన్నాడు. మేము మనిషికి $1000 లాగేశాం. ఆడు ఫ్రీ అకామిడేషన్ అన్నాడు. మేము దాన్ని కూడా పెయిడ్ అకామిడేషన్ చేశాం. చూసినావా మారెడ్డి వీళ్ళ అరాచకము. రండి మారెడ్డి గారు, మిమ్మల్ని మారెడ్డి మారెడ్డి అని నెత్తిన పెట్టుకుంటాడు. కానీ నువ్వు మారేటి అని పుల్లిగాడికి అది తెలియదు. మరి ఈయనకి ఏం చేసినాయి? చూడ్నికి దద్దం లేకున్నాడు. మాటి మాటికి కిందకు వస్తానని ముసలోడు ఒకటే గొడవ పెట్టేవాడు. రోజుకి 10 టాబ్లెట్ వేసి పడుకోబెట్టేవాడిని. ఇంకొక 4 టాబ్లెట్లు వేస్తుంటేనా కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చి ఉండేవాడు. పాపం $1000 తీసుకుని జనాల్ని వెర్రి వాళ్ళని చేసినాయి. ఎర్రోళ్ళు కాదు ఎర్రి పప్పులు చిత్తకొట్టి చెవులు మూసిన చేతకాకి చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఎవో పొట్లు వేసుకొని బ్లేజర్లు తగిలించుకొని వచ్చేస్తారు. ఇంకోటి తెలుసా, వాళ్ళు తాగింది ఒరిజినల్ మంది అనుకుంటున్నారు. ఇందులో ఏం కలిపి వాడు తెలదు. మీరంతా ఏంటి ఇక్కడ? వెళ్ళండి. గెల్ దోనో కల్లాస్. అసలు మ్యాటర్ అంతా వెనుక తెలిసింది. నాకీ లైవ్ కనెక్షన్ ఇచ్చినాయి, చెప్పినాయి. అబద్ధానికి గుట్టలోడు తీసి కొడతాయి, భగా భగాకే మారుతాయి. 3 సంవత్సరాల లెక్కలు అనా పైసలతో చెప్పాలా? ఆల్రెడీ చెప్పినాయి రెడ్డిజీ. బాహుబలి రికార్డ్ బోలా 3.3 మిలియన్. రికవరీ డేట్ మీకు చెప్తాయి. వారం దినాల్లో తిన్నది మొత్తం దక్కాలా? చేతన్ శర్మ సార్, నీ నిజాయితీ పాపభీతి నాకు బాగా నచ్చినాయి సార్. నెక్స్ట్ ఇయర్ వాటా ప్రెసిడెంట్ నువ్వే. ఎందుకురా ఏడుస్తున్నా? మా వల్లే మీకు దెబ్బలు తగిలే మాస్టర్. మా ఫ్యామిలీస్ ఇవన్నీ కామనే కదరా. దార్కాజీ, మీ ఫాదర్ మీద చేసి మీరు డ్రాకులా మారిపోయారు. అలాంటిది డ్రాకులా మీదే చేసి ఇంకలా మారిపోవాలి. మాడిపోవాలంతే. మాడిపోవటం కాదురా, ఆ పుల్లారెడ్డి గడి పాడి కట్టాలి. అది ఎలాగో ఫిక్స్ అయ్యి. కానీ మీ మీద డైవర్ట్ చేసిన సాహిబ్ గాని ఏం చేయాలి? ఇది మరీ పర్సనల్ రివెంజ్ లా ఉంది. నువ్వు నోర్వై. ఐటమ్స్ అన్ని డబుల్ డోస్ తెప్పించండి, ఆన్ని కూడా లేపేద్దాం. ఓకే మాస్టర్, ఇంకో చిన్న విషయం. చెప్పురా. పూజ. నేను క్షుద్ర పూజలు తప్ప నార్మల్ పూజలు చేయను కదరా. ఇది ఆ పూజ కాదు మాస్టర్, నా పూజ. తిన్నగా గుంట దగ్గరికి వెళ్ళి నీ మనసులో మాట చెప్పారా. ఆ అమ్మాయి మనసులో మాట చెప్తే ఈయన తట్టుకోలేడేమోండి. అరే చేతన్ శర్మ, పుల్లారెడ్డి గారు నేను ప్రెసిడెంట్ చేసినప్పుడు నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మారిపోయి నా మీద కౌంటర్ ఇస్తాం. రాస్కల్. అలాంటిదేం లేదండి, మీ ఆశీర్వాదం వల్లే ప్రెసిడెంట్ అయ్యాను. ఇది అసలు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఆగు, మీరు చెప్పండి మాస్టర్. బాయే టెల్ జీ. రేపు ఉదయం 7:32 వెళ్ళి చెప్పే. ఐమ్ కమింగ్. టైం చూసుకోరా సన్యాసి. Hey babe, you are looking fab. Come out with me. I'll show you a good time. Trust me, baby. Trust me. Trust me. Trust me, baby. మీరు భయపడి వచ్చారండి మాస్టర్. అదే తిరగబడతానన్న భయంతో వచ్చేసాను రా. మరి ఇది మంచి ముహూర్తం అన్నారు. అది ఇండియా టైం ప్రకారం, ఇక్కడంతా వేరు కదా. అది ముందే చూసుకోవాలి కదా. ఇక్కడ ఉండేది నువ్వు కదా, నువ్వే చూసుకోవాలి. కరెక్ట్ మాస్టర్. ఆ పిల్ల మీద గాలి వాలిందిరా. మరి ఏం చేద్దాం మాస్టర్? దాని గాలి కొదిలేసి వేరే కొంటం చేస్తాం. కాంప్రమైజ్ వద్దు మాస్టర్. ఆ పిల్లకున్న ప్లేస్లతో పోలిస్తే ఇది చాలా చిన్న మైనస్. ఈ మైనస్ ని ప్లేస్ చేసుకుంటా ఆ పిల్లకే ఫిక్స్ అయిపోతా. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. రెస్ట్ ఇస్ హిస్టరీ. ఏదో టేడు గానీ ఈ పాలు ఇండియా టైం ఫాలో అవ్వు. ఓకే మాస్టర్. డాక్టర్ బ్లెస్ యు. Oh my God. నేను ఇంత వైలెంట్ గా బిహేవ్ చేశానా? ఇట్స్ రియల్లీ స్కేరీ. పూజ, యు మస్ట్ కన్సల్ట్ ఎ సైకియాట్రిస్ట్. మీకోసం డీప్ గా స్టడీ చేసి నెట్ అంతా సెర్చ్ చేసి అందరినీ ఎంక్వైరీ చేసి ద బెస్ట్ ఎవర్ రీసెర్చ్ చేసి కమ్ టు ద పాయింట్. సారీ మా, ఐ ఫౌండ్ ద గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ ఇన్ ద హోల్ సోలార్ సిస్టమ్. ఆయనకి అమెరికాలోనే కాదు యూరోప్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అలాంటిది ఆయన న్యూయార్క్ లో ఉండడం లక్. బట్ ఈ రోజు అపాయింట్మెంట్ దొరకడం మై ఎఫర్ట్. మీకెందుకండి శ్రమ? సాటి తెలుగు అలాంటి ప్రేమ అండి. మీరేం ఆలోచించకండి. హిస్ అపాయింట్మెంట్ ఇస్ వెరీ ప్రెషియస్. ఐ నో సిచ్యువేషన్స్ వెరీ డేంజరస్. అన్నీ సెట్ అయిపోతాయి. హీస్ ఎ గ్రేట్ డాక్టర్. అందరూ ఒకే ఎక్స్ప్రెషన్ లో ఉన్నారు. హూస్ ద పేషెంట్? పేషెంట్ ఎవరో తర్వాత చెప్తారు కానీ ముందు నువ్వు ఎవరో చెప్పు. ఐమ్ యాంథనీ, డాక్టర్ మార్క్ యాంథనీ. సాయిబు, నువ్వు అక్బర్ అనే విషయం మాకు బాగా తెలుసు. ఎలఫ్ ఆఫ్ డ్రామా సార్. హూస్ అక్బర్? ఐమ్ డాక్టర్ యాంథనీ, MD MPA FRCPF. కాంట్ యు సీ ద బోర్డ్? డాక్టర్ మార్క్ యాంథోనీ. డబల్ రోల్ అంటారా? రియల్ లైఫ్ లో డబుల్ రోల్ ఉంటారా? ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ లేరా? అవును, ఆయన టెస్ట్ చేస్తే నమ్మను. రిలాక్స్. ఈ అమ్మాయి పేరు తెరిసా, మదర్ తెరిసా. నైస్ నేమ్. రిలాక్స్. తన పేరు తెరిసా కాదు, పూజ. మరెందుకు టెరిసా అని చెప్పారు? అబద్ధం చెప్పా. ఇప్పుడు నేను గోప్ పగలడం గ్యారంటీ. ఒక పర్పస్ కోసం చీట్ చేశా. రిలాక్స్. పర్పస్ కోసమే కదా మేము కూడా ట్రీట్మెంట్ లో పార్ట్ గా చిన్న చిన్న అబద్ధాలు చెప్తాం. ఐఎమ్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, వి ఆల్ స్ట్రాంగ్. రిలాక్స్. నిజంగా డాక్టర్ అంటావా? మీరు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి అక్బర్ మట్టికి కాదు. కరెక్టేరా. ఆ సాయిబ్ గడు అయితే భగ కట్టు భగభగలాడుతుండేవాడు. ఈయన మాత్రం రిలాక్స్ అంటూ రిక్లైన్ లో కూర్చోబెట్టినని మాడుతున్నాడు. డాక్టర్, లెట్ మీ బి ట్రూత్ఫుల్. షీ ఇస్ ద పేషెంట్. నిజంగా మదర్ తెరిసా లాంటి మనిషి
నిన్న సడన్ గా ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ లా బిహేవ్ చేసింది. పూజ ప్లీజ్ షో హిమ్ ద వీడియో. ఇమాజిన్ సార్, నేను లైవ్ లో చూసాను. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ సార్ ప్లీజ్. Relax. I need to talk to the patient. ఓకే. Can you both wait outside? ఎంతసేపు వెయిటింగ్ రా? నాకు మటుకు ఏం తెలుసండి. అందుకే నేను దేడు దిమాగ్ అంటాను. మీరంటే అయిపోద్ది ఏంటి? సారీ. ఈరోడు పిచ్చోడు డాక్టర్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. She has a problem called dissociative identity disorder. అంటే అపరిచితుల్లో లాగరా డాక్టర్? Exactly, but not exactly. అందరూ అలాగే బిహేవ్ చేస్తారని లేదు. ఈ కేసులో ఈ అమ్మాయి సంథింగ్ వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది. నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ క్యూరబుల్. థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫాక్ట్ డాక్టరే నాకు థ్యాంక్స్ చెప్పాలి. వై షుడ్ ఐ సే థ్యాంక్ యూ? నా వల్లేగా మీకు పేషెంట్ వచ్చింది, ఫీజు వస్తుంది. ఆ అమ్మాయి కంటే మీకున్న ప్రాబ్లం చాలా పెద్దది. ఏంటి సార్ అది? ఆమెది ఐడెంటిటీ డిజార్డర్ అయితే వీరిది ఐడెంటిటీ క్రైసిస్. దీని లక్షణాలు ఏంటి డాక్టర్? ప్రతిదీ నా వల్లే అనటం, ఫెయిల్ అయితే పక్కుల మీద తోసేయటం, లోపల క్రూయల్ థాట్స్, పైకి పాజిటివ్ ట్వీట్స్. పళ్ళ గుద్ది చెప్తున్నాను డాక్టర్, మీరు డాక్టరే. ఇన్ఫాక్ట్ మీకు ఓ ప్రాబ్లం ఉంది. కర్మాజవిచ్ చెప్పండి డాక్టర్. లో ఐక్యూ. కరెక్ట్ చెప్పాడు డాక్టర్. వీడు దేడి దిమాగాడు. వాటి లక్షణాలు ఏంటి డాక్టర్? రాంగ్ పీపుల్ చుట్టూ తిరగటం, ఫ్రాడ్స్ ని నమ్మటం. కరెక్టే డాక్టర్, ఐ అడ్మిట్. యు షెడ్ ఇట్. ఇప్పుడు పూజ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? షీ నీడ్స్ సమ్ మెడికేషన్ అండ్ థెరపీ. వైలెంట్ గా ఉన్న అమ్మాయి సైలెంట్ అవ్వాలంటే షీ హ్యాస్ టు ఫాల్ ఇన్ లవ్. బట్ డాక్టర్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్. వన్ సైడ్ లవ్ డాక్టర్. ఓపెన్ చేయండి. ఐ ఆస్క్డ్ హర్ టు వెయిట్ ఇన్ ద మెడిటేషన్ రూమ్. మీరు వెళ్ళి మీ మనసులో ఉన్న మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పండి. షూర్ డాక్టర్, ఇట్స్ హై టైం. I hope both of your problems will be solved. I am strong. You are strong. We are all strong. Relax. సి పూజ, ఈ విషయం వాటాలోనే చెప్దాం అనుకున్నాను. అండ్ డ్యూ టు సమ్ అన్ఫోర్చునేట్ సర్కమ్స్టాన్సెస్ ఐ కుడ్ నాట్. అందుకే 5.5 days గా నా మనసులో ఉన్న మాట చెప్పక తప్పట్లేదు. నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ ఫెంటాస్టిక్. మరైతే 1 by 1 వెళ్దాం. మీరు స్టార్ట్ చేయండి ప్లీజ్. నేను ఒక అతని లవ్ చేస్తున్నాను. ఎవరతను? తెలీదు. ఎక్కడ ఉంటాడు? తెలీదు. రమేష్ ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు ఒక అండర్ కవర్ గా లవ్ చేయటం. ఇట్ డజంట్ మేక్ ఎనీ గాడ్డమ్ సెన్స్ మై డియర్. ఎనీ రాండమ్ పర్సన్ విల్ టెల్ దట్. స్మైలింగ్ డాక్టర్ టోల్డ్ మీ టు కన్వే దిస్. అందుకే ఇంటరప్ట్ చేయకుండా శాంతంగా ప్రశాంతంగా విను. ఐ లవ్ యూ. yes I love you. అయ్యో దెబ్బలేంటి గురుజీ? ఏమైంది గురుజీ? స్మైలింగ్ డాక్టర్ సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు విని ఎంజాయ్ చేద్దాం. పిచ్చి కుక్కన కొట్టినట్టు కొట్టారు. ఎవరు గురుజీ? ఆగలేకపోతున్నావులే. ఏ మాటలు గురుజీ? ఐ కెన్ సీ యూ రా. లేదు. మిస్టర్ చంటి, వాట్ హ్యాపెండ్? అగైన్ స్మైల్. మిమ్మల్ని ఏ సిచ్యువేషన్ ఎఫెక్ట్ చేయలేదు. ఐ విల్ నరేట్ యూ డాక్టర్. ఐ వెంట్ ఇన్ సైడ్. సక్సెస్. సక్సెస్ ఏంటి డాక్టర్? ఇట్స్ ఎ టోటల్ డిజాస్టర్. నో మిస్టర్ చంటి, కూల్ గా ఆలోచించండి. ఆ అమ్మాయి మనసులో ఒకరు ఉన్నాడని చెప్పింది, కానీ అతను ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు అంటుంది. సో మనం వాడిని వెతికి పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్డ్. వాడిని వెతికి పట్టుకుంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది డాక్టర్? నో యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్ చంటి. సపోజ్ అతనికి పెళ్లి అయిపోయింది అనుకో. అమ్మా అతనికి పెళ్లి అయిపోయిందని చెప్పి తన మనసులో నుంచి అతను బయటికి తీసేసి నేను లోపలికి తోసేయచ్చు. వాడు ఎక్కడుంటాడో ఎలా తెలుసుకుంటాం డాక్టర్? ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ దాట్ షుడ్ బి యువర్ మిషన్. అతన్ని వెతికి పట్టుకోవడమే నీ పని. ఐఎమ్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, వి ఆల్ స్ట్రాంగ్. రిలాక్స్. ఎస్ సార్, మనకు దొరికిన సీసీ కెమెరా ఫుటేజ్ లో అక్బర్ విక్రమ్ తల్వార్ ని సేవ్ చేస్తున్న విషయంలో ఉంది సార్. యు ఆర్ రైట్. ఇన్ఫాక్ట్ విక్రమ్ కూడా ఈ విషయం నాకు కాల్ చేసి చెప్పాడు. సెంట్రల్ పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఐ జస్ట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆల్సో, బట్ లక్కీలీ అక్బర్ సేవ్ మై లైఫ్. ఈ అక్బర్ ని పట్టుకుంటే మనకేదైనా ఒక క్లూ దొరకచ్చు. తల్వార్ పాపం పండింది, చచ్చాడు. జాగ్రత్తగా ఉండాలమ్మా. అందుకే మాము మన ఇంట్లో అందరికీ ఇష్టమైన ఐశ్వర్య పేరు కూడా మార్చుకుని పూజ ఐడెంటిటీతో బతుకుతున్నాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి తల్లి. ఓకే మాము. హలో మార్నింగ్. డాక్టర్ డాక్టర్ డాక్టర్
Hey, Chanti, relax. రిలాక్స్ ఏంటండి అవతల కొంపలు అనుకుంటుంటే What happened? పూజ టైమ్ స్క్వేర్కి వెళ్ళింది. వెళ్ళని దానివల్ల కంపెనీ ఎందుకు అనుకుంటాయి? ఒక్కదే వెళ్ళింది. ఈవినింగ్ వరకు రానని చెప్పిందట. అంటే ఖచ్చితంగా అండర్ కవర్ గారు అక్కడికి వస్తాడు. వెళ్దామండి. నేనెందుకు? మీరే చెప్పారు కదండి వాళ్ళు తీసేసి నన్ను తోసిస్తానని. వాళ్ళు తీసేయాలంటే వాళ్ళు చూడాలి కదా. ఓ కరెక్ట్. రండి మరి ఇంత కూల్గా ఎలా ఉంటారండి బాబు. ఆ డీటెయిల్ చూస్తానండి. అక్కడ ఉంది దేర్ ఇస్ బ్యూటీ. పూజ సాడ్ ఫేస్ ఉందంటే డెఫినెట్లీ ఆ అండర్ కవర్ గారి కోసం వెయిటింగ్. మేబీ ఏంటంటే మస్ట్ బి. మీరు ఎలాగైనా నన్ను పట్టేయాలి, తన మనసు నుంచి తీసేయాలి, నన్ను ఆ మనసులోకి తోసేయాలి. I'll try. యూ బెట్. మీరు అలా ఫోకస్ తో ఉండండి, నేను వెళ్ళి క్యాప్చర్ తీసుకొస్తాను. ఓకే. ఫ్యాక్ట్స్ తెలిసిపోతే డేంజర్. ముగింపు రాసుకున్న తర్వాత కథ మొదలు పెట్టాలి. ఆల్రెడీ మనం కంపెనీలో 20% షేర్ హోల్డర్స్. ఇక్కడి నుంచి 100% ఇస్ ours. హౌ? రేపు బర్త్డే పార్టీలో వీడో ఫ్యామిలీ మొత్తం ఫినిష్ అవబోతున్నారు. నాకంటే ఐషు ఎక్కువైపోయిందిరా. ఈ రోజు నుంచి ఈ అంకుల్స్ మన ఫ్యామిలీ మెంబర్స్. నాకు, సంజు మామకి, జలాల్ మామకు ఉన్నట్టే వీళ్ల చేతికి కూడా ఈ ఫిడో రింగ్స్ ఉండాలి. Come back here. Lucky! Come back here. Bad boy, Lucky. 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 Stay. Come here. సెప్టెంబర్ 17th వాటాకు వెళ్ళాను. 18th, 19th, 20th, 21st నేను ఎక్కడున్నాను? 22nd విక్రమ్ తల్వార్ని చంపేశాను. అగైన్ 23rd, 24th నాకేం జరిగింది? అసలు నాకేం జరుగుతుంది? టుమారో ఇస్ 25th. డాడ్స్ బర్త్డే. గ్రీన్వుడ్ సిమెట్రీకి వెళ్ళాలి. హోమేజ్ ఇవ్వాలి. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఈలోగా నాకేం జరగకూడదు. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. మమ్మల్ని ముగ్గురిని కాపాడుతానని డీల్ మాట్లాడుకున్నాం. విక్రమ్ తల్వార్ చనిపోయాడు. అమర్, he seems to be a man eater. I am a tiger hunter. ఏం పీకావ్? వాళ్ళంత కోపంగా ఉన్నప్పుడు టైగర్ హంటర్ నన్ను పెట్టుకోలేదు సార్. Shut up! Tomorrow is 25th September. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. రేపు ఆనంద్ ప్రసాద్ బర్త్డే కదా. చాలా ఆర్గనైజ్డ్ గా మిమ్మల్ని అందరినీ వేటాడుతున్న అమర్ డెఫినెట్ గా వాడి ఫాదర్ కి హోమేజ్ ఇవ్వడానికి గ్రీన్వుడ్ సెమెట్రీకి వస్తాడు. నా ట్రాప్ లో ఖచ్చితంగా పడతాడు. కన్ఫర్మ్. Guys, when FBI wants to nab someone, they will get every emotional info. They set a trap at each connection you got. They go for every detail. ఆనంద్ మామకి రోజెస్ అంటే ఇష్టమని మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. అంటే అమర్, వెయిటింగ్ ఫర్ అమర్. మేము త్వరగా కలవాలని బ్లెస్ చేయండి. Okay. Hello, tell me. Have you got him? చాలా దగ్గరలో ఉన్నాను సార్. Kill that bugger and tell me. I'll come and see his bloody face. Where are you, sir? సార్, జస్ట్ మిస్ అయ్యాను. Just miss అయింది నేను. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్ కాకపోయింటే I would have been dead. Go and get that fellow. Yes, sir. డాక్టర్, what happened, డాక్టర్? అక్బర్, రైట్? ఆయన అక్బర్ కాదు, యాంథనీ. డాక్టర్ యాంథనీ. Is it? ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉంటారు, లుక్ లైక్స్. బట్ ఐమ్ పూజ అండ్ హీస్ మై డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కెన్ ఐ టాక్ టు యు ఫర్ 1 second ప్లీజ్? యా. అక్బర్ యాంథనీ, అమర్ అక్బర్ యాంథనీ. There is something fishy. యాక్చువల్లీ డాక్టర్, నా ప్రాబ్లం గురించి మీతో కొంచెం డీటెయిల్గా. డాక్టర్, డాక్టర్. సెకండ్ బుక్ ఎవరు పెట్టుంటారు? ఐ మిస్డ్ హిమ్. వాళ్ళ FBI కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ నాకేదో జరుగుతుంది. ఐఎమ్ నాట్ టోటలీ పర్ఫెక్ట్. రెండో బుక్ ఎందుకుంది? ఎవరు పెట్టారు? అమర్ అక్బర్ యాంథనీ. Is it just a rhyme? Or is there a relation also? నాకేం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. గ్లాస్ పగిలిన శబ్దం విన్న అమర్ అక్బర్ గా ఎందుకు మారాడు? We are all strong. మానసిక రోగిని చూసిన అమర్ యాంటోనీ ఎందుకు మారిపోయాడు? Amar, what happened? I'm not Amar. I'm Anthony. Dr. Anthony. And what's wrong with my dress? I'm looking funny.
బాంబ్ బ్లాస్ట్ శబ్దానికి తిరిగి అమర్గా మారిపోవడానికి రీజన్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. అమర్కి ఈ మానసిక సమస్య రావడానికి బలమైన కారణం ఉంది. ఎవరో అమ్మాయి నన్ను డాక్టర్ యాంథోనీ అనుకుంటుంది. FBI ఆఫీసర్ నన్ను అక్బర్ అని పిలిచాడు. ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? నువ్వెంత పెద్ద క్రిమినల్ అయినా, నీ రెవెంజ్ ఎంత పవర్ఫుల్ అయినా, ఈ FBI ఆఫీసర్ బల్వంత్ ఖార్గే నుంచి తప్పించుకోలేవు. మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నువ్వు చెప్పిన మాట మర్చిపోలేదు మాము. శత్రువు ఎంత బలవంతుడైనా, నాలో ఎన్ని బలహీనతలున్నా వాళ్ళని చంపాలనే బలమైన నా సంకల్పం నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఇదిగో తమ్ముడు, ఇదొక ప్లేట్, ఇదో ప్లేట్, ఇదో ప్లేట్, ఇదిగో ఇదొక ప్లేట్, అదిగో అదొక ప్లేట్. ఆర్డర్ ఫర్ హిమ్ ఓన్లీ. Must be hungry for a month. దోస్ ప్లేట్. ఏమంటున్నాడు? అవన్నీ తింటే పొట్ట పగిలి చస్తాడంటున్నాడు. ఆడన్నాడని వెయిట్ చేసావా? వాడే అన్నాడండి. వాళ్ళ కస్టమర్స్ వస్తే సంతోషిస్తారు కానీ సెటర్ చేయరా. అమ్మ పుల్లారెడ్డి గారు స్వీట్సా? కాదు నా మొగుడు. వాడిని ఎప్పుడు చేసుకున్నావు? గుడ్ మార్నింగ్ సార్. నా లెక్క మాట ఏమి? ఆ పని మీదే ఫైనాన్షియర్ గారి దగ్గర ఉన్నామండి. మా ఆస్తులు తాకట్టు పెట్టైనా నెమ్మదిగా తీర్చేస్తాం. నెమ్మదిగా కాదు, తొందరగా. నీకు 4 దినాలే టైము. అలాగేనండి. ఆ పుల్లారెడ్డి 3 రోజుల్లో నెత్తురు కక్కుని చచ్చిపోతాడని చెప్పారు. ఇంకా చావలేదేంటండి? నేనేం చేయను రా. ఎవరు చేస్తారా? సారీజీ, మీరు తెప్పించిన మెటీరియల్ లోనే ఏదో ఫాల్ట్ ఉంది. ఫాల్ట్ ఇంపాసిబుల్. యాషెస్ తెప్పించాను. ఏం తెప్పించారో సార్ చెప్పు. ఒంగోలు గిత్తకి పొంగునూరావుకి పుట్టిన పేయి తాలూకు నెయ్యి. ఆగలగా, అక్కడే ఉంది మరి ఫాల్ట్. నేనేం చెప్పాను రా? పొంగునూరు గిత్తకి ఒంగోలుకి పుట్టిన పేయి తాలూకు నెయ్యి. మిస్టేక్స్ మీ దగ్గర పెట్టుకుని నన్ను అంటారేంట్రా? ఒరే బాబు, ఆయన చెప్పింది యాస్టేజ్ రికార్డ్ చేసి వాట్సాప్ లో గుంటూరు కెలారికి పంపు, లేకపోతే పిండిలో పాల్ట్ వచ్చిందేంటి అంటాడు. కరెక్ట్ గా తెప్పిస్తే నేనెందుకంటారా? చీపురు కొట్టలేదు అంటే అందంగా ఇంకా రాదే. చుట్టూ మనుషులతో చిన్నతనం అంతా సంతోషంగా గడిపావు. ఇప్పుడు ఇలా ఒంటరిగా బతుకుతుంటే బాధగా ఉంది తల్లి. అమర్తో పాటు ఆనందం కూడా తిరిగి వస్తుందన్న నమ్మకంతో బ్రతుకుతున్నాను మాము. జరిగిన సంఘటనల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఏ జలాల్, ఒక బాటిల్ తేరా ప్లీజ్. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. కిడ్స్ ఆర్ స్టిల్ ప్లేయింగ్. ఈ ఒక్క రోజే కదరా, ప్లీజ్ గెట్ ఇట్. సరే. Hey, Lucky, wake up! Wait for me! Lucky! Saru, can we go ahead? Yeah, we are safely away. Okay. One blast is enough. ఈ సీజన్ లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేది హీటర్ల వల్లే. వాటి పక్కనే మనం తెచ్చిన గిఫ్ట్ ప్యాక్స్ పెట్టాం. అందులో 4 గ్యాసోలిన్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 1 is enough to bring the entire house down. ఒక్కడొక్కడు మిగిలడు. Trust me. Lucky! And then we will kill all of you. మనకి ఎవరు లేదు కదా మాము, ఇప్పుడు ఎలా? నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నిన్నటిదాకా కలకల్లాడుతున్న ఇల్లు ఈ రోజు ఇంత నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది జలాల్ సాబ్. చేతనైతే సాయం చేయటమే తప్ప ఎప్పుడు ఎవరికి చిన్న అపకారం కూడా చేయలేదు. వాళ్ళకి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నావా? నీకు తెలుసా ఏంటి అంకుల్? చనిపోయిన వాళ్ళందరూ ఆ ఫారెస్ట్ లో ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్తే కనిపిస్తారు. Really, uncle? Trust me. Go. ఐశ్వర్య, ఐశో, Aishu! Aishu! ఐశ్వర్య, మీరు ఐశ్వర్యని చూసారా? ఎవరో ఫారెస్ట్ లో వెళ్తుంటే చూశాను. ఐశ్వర్య కావచ్చు. అది అసలే హంటింగ్ ఏరియా. కయోటీస్ కూడా ఉంటాయి. Mom? Dad? Are you okay? Let's go. ఐశు, ఒక్కదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? బాబు, బాబు. If you tell him, I will keep చెట్లని ఈజీగా నరికేసాం. మొక్కల్ని పీకడానికి టైం పడుతుంది. I like this comparison. మొక్కలు విషవాయువుని పీల్చుకునే ప్రాణవాయువుని ఇస్తాయి. పైన ఉన్న మొక్కలు మన వదిలిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకునే మనకు కావాల్సిన ప్రాపర్టీని ఇస్తాయి.
ప్రాణాలు పోవడానికి పెద్దవాళ్ళైతే 10 minutes పడుతుంది. పిల్లలు కాబట్టి 5 minutes more than enough. మా పేరెంట్స్ ని చెప్పింది కూడా వాళ్ళేనా? అవునా బట్ నేను చూశాను. చెప్తే అందరినీ చంపిస్తానని బెదిరించాడు. అందుకే చెప్పలేదు. వాళ్ళలో ఏ ఒక్కడిని వదలకూడదు మాము. మనం వదలట్లేదు, వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. మనం డెట్రాయిట్ వెళ్ళిపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎవరినేది ఎవరికి తెలియకూడదు. మన డీటెయిల్స్ ఎవరికి చెప్పదు. మాము కాఫీ. మన కప్పించడం అందరూ చచ్చిపోతే బాగుండు. ఫ్రీగా బయట తిరగలేకపోతున్నాం. మొత్తం అప్పులంతా సిండికేట్ అయిపోయినట్టున్నారు. ఇలా దొరికేసానండి. దొరికిపోతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. రే బాబిగా, ఈ రోజు మా అందరికి కట్టాల్సిన బాకీ మొత్తం కట్టకపోతే తుక్కు కింద కూడా లోపల ఏం చేస్తా? ఏంట్రా అప్పిచ్చిన వాళ్ళ మీద రేజ్ అవుతున్నావు? ఈ కార్ నాది. నీదే? లేకపోతే నీదా? వితౌట్ ఫైనాన్స్ అప్పు చేసి మరీ కొన్నాను. నువ్వు ఎలా కొంటే మాకెందుకు? మా పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నాను రా, దీన్ని నమ్ముకుని మీరంతా పనిచేసుకుని బ్యాలెన్స్ నాకు పంపండి. తీసుకో. థ్యాంక్స్. నీ థ్యాంక్స్ అడగాలరా. 2000 దేనికి? నడిచి వెళ్ళమంటావేంట్రా క్యాబ్ ఖర్చులకి? వద్దులేరా, నా మైండ్ మారిపోతుంది. నా తాళం నాకు ఇచ్చింది. మంచి మైలేజ్ ఇస్తుందిరా, ఏడుపు వచ్చేస్తుంది. కర్మ అంతే. సాయిగా, బాబీ గారి దగ్గర బాకీ వసూలు చేయాలంటే జంపాంబి టీం ఎత్తుకెళ్ళి వరల్డ్ కప్ కొట్టినట్టారా బాబు? అవునరా. రే ఈ కీ దీని కాదు. బాబీ గారు మళ్ళీ తప్పేస్తాడు. ఈ టైం స్క్వేర్ పరిగెట్టుకోవడం కామన్ సెన్స్ కూడా లేదు. అదో ఓకే. సాయిగర్ షూట్ ఎలా పరిగెడతాడు? గుండె సత్తారు ఎలా? సార్ చూడటానికి తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. ఎవరు వాళ్ళంతా? అప్పులోళ్ళు సార్. నా పేరు బాబీ సార్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని. నాకు స్ట్రెంత్ వీక్నెస్ ఉన్నాయి సార్. ఏంటవి? పరిచయమైన 10 నిమిషాల్లోనే అందరి దగ్గర అప్పు లాగేస్తాను. అప్పు దొరికిన 5 నిమిషాల్లోనే అది క్యాష్లో దొబ్బెట్టేస్తాను. ఈ రేర్ కాంబినేషన్ వల్ల $1,00,000 అప్పు, 100 మంది అప్పులోళ్ళు తయారయ్యారు. పాస్పోర్ట్ ఏమో తాకట్లో ఉంది, ఫ్యూచర్ ఏమో రిస్క్ లో ఉంది. ఐఎమ్ పెన్నీలెస్, హోమ్లెస్, హోప్లెస్, జాబ్లెస్. నీకు జాబ్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అది? బేబీ సిట్టర్. బేబీ ఎవరు సార్? నేనే. మీరు బేబీ ఏంటి సార్? నాకు పెక్యులర్ ప్రాబ్లం ఉంది. 24/7 నన్ను అబ్జర్వ్ చేస్తూ నాకేం జరుగుతుందో చెప్పాలి. అది నువ్వు కరెక్ట్ గా చేస్తే $1,00,000 ఇస్తాను. సోదరా, అసలు మీకేం జరుగుతుందో మీకు తెలియదు అంతే కదా. కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. మీరు అలా లెఫ్ట్ కొడితే నా లగేజ్ ఎక్కించేస్తాను. లైట్ వెయిట్. ఫ్లాట్ లో వేరే లిఫ్ట్ చాలా స్పేసెస్ ఉందండి. ఎంత ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఈస్ ఓపెన్ ఫర్ యూ బాబీ ఎక్సెప్ట్ దిస్ రూమ్. ఆ రూమ్ లో ఉందండి. సారీ సార్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కలిసి డిన్నర్ చేద్దాం. డిన్నర్ ముందు డ్రింక్స్ ఏమి లేవండి? యాజ్ యూ విష్. సార్ బాగా రిచ్. ఎంత ఉంటే ఏం లాభం? జయలలిత శశికళలాగా మన సపోర్ట్ అవసరం. దేవుడు మనకు దారి చూపించాడు, మిస్యూజ్ చేసుకోకూడదు. అసలు ఇక్కడికి ఏం జరుగుతుంది? ఆ గదిలో ఏముంది? మందులో మొత్తం బయట లాగేసి దొంగత బేసాలు జెన్యూన్గా. రండి సార్, కూర్చోండి. నా ఫేవరెట్ బ్రాండ్ సార్, ఎప్పటి నుంచో తాగాలనుకుంటున్నాను. తాగు బాబీ, నాకు చాలు. ఈ ఎదవ డైటింగ్ లో వచ్చినంత మొత్తం నాశనం అయిపోయింది. కడుపునా తినాలి, తాగాలి, ఎంజాయ్ చెయ్యాలి. చేస్. అసలు మీకు ఏం జరుగుతుంది సార్? అది తెలుసుకోవటం నీ జాబ్. నేను జాబ్ లో దిగాలంటే మీ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. అడుగు. మీ పేరు? అమర్. ఫ్లాష్ బ్యాక్? చెప్పను. పోనీ మీ ఇష్టాల గురించి చెప్పండి. మీకు ఇష్టమైన ఫుడ్? పప్పుచారు, పొటాటో ఫ్రై, కప్ కేక్స్. ఇష్టమైన సినిమా? బ్రేవ్ హార్ట్. రివెంజ్ లైక్ చేస్తాడనమాట. ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. కొంత ఇన్ఫర్మేషన్ లాగేసాం. మీరు ఇలా కోఆపరేట్ చేస్తే ఏమని చెప్తారు? పడితే ఇదే ప్రాబ్లమ్, పడితే పగిలిపోతాయి. ప్లాస్టిక్ ఏమో క్యాన్సర్ అంటున్నారు. స్టీల్ బాక్స్ లో బెటర్, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా. అసలు బాటిల్ పగిలినట్టే లేదు. ఇందాక కంటే నీట్ గా ఉంది సార్. నీకు ఎవరు? నాకెవరు లేరు సార్, అప్పులో తప్ప. కోనరే తూ? నేను సార్ బాబీని. బాబీ నాకు ఇక్కడ ఎందుకున్నాయి? ఈ కపడా క్యా హై? ఏంటి సడన్ గా సాయిబ్లా మాట్లాడుతున్నాడా? బోల్ బాబీ, ఎందుకున్నాయి? మీ ఇంట్లో మీరు ఉన్నారు. ఇది నాకే ఇల్లు. మందు ఎక్కువై ఇడికి ఇల్లు నాకే ఇల్లు అనుకుంటున్నాడు. హౌలే. ఒక్క పెగ్గికే ఇల్లు ఎవడదో మర్చిపోయాడు. బాగా తాగించేసి బయట దోసేసి మొత్తం ఉడిసేద్దాం. బాబీ ఏక్ బాత్ బోల్. నీకి నాకి కనెక్షన్ ఏమున్నాయి? ఫ్రెండ్ ఉన్నాయి. బాబీకి అక్బర్ కి దోస్తీ ఉన్నాయి. ఫిర్ పెహలే సారు పిలిచినాయి. సారు నై రే, సారీ చెప్పినాయి. తూ మర్చిపోయినా రే. నాకి ఇంటికి పార్టీ వచ్చి తక్కువ తాగుతాయి, వేసుకోరా. డాలో రే. నువ్వే డాల్ రే. ఎక్కా తెరేకో. డాలో రే. ఎంత కాలం పోసుకో. ఎంత పెక్కేసుకోడా. కట్ట 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 కట్ట
చచ్చిపో అచార్ కహా రే అచార్ అవడ అచార్ పచ్చడి పచ్చడి పగిలిపోయింది రే చేసా పెంకులు ఉంటాయి తినకూడదు చచ్చిపోతారు ముझे नींद न आए నీది జల్దీ పోతే నాది పడుకుంటాది ठीक है तू सो जा रे जा रे మళ్ళీ రాకురే వీడి కథం మొత్తం ఊడిసేసి ఈ ఆకాశకి సిక్కేస్తాను రా కాసినోళ్ళన్నీ కలదరిగేస్తాను చిప్పాలు మాత్రం వదులుతాయంటే లాస్ వేగాస్ రెడీగా ఉండవే వీడు అనిపించేస్తాడేంటి మళ్ళీ ఎందుకు వచ్చింది రే నాకి డౌట్ వచ్చింది ఏం డౌట్ రా నీకి నాకి సచ్ముచ్ ఫ్రెండ్షిప్ అవుతాయి అవుతాయి రా నీకి సైడు చూపు స్పీడు శ్వాస చూస్తే నాకి దిమాగ్ చెప్తుంది ఏం చెప్తుంది నీకి అబద్ధం చెప్తున్నాయి మోసం చేస్తున్నాయి నీకే అలా అంటే నాకే హర్ట్ అవుతాయి నాకి గురించి నీకు తెలుసు కదా అచ్చా నీకి భీ నా గురించి తెలుస్తాయి ఏ టు జెడ్ అందరూ చెప్పావుగా నాకి పూర్తి పేరు ఏమి ఉన్నాయి అమర్ అక్బర్ मैंने पूछा पूरा नाम पूरा नाम जोधा अकबर खिलाल अकबर उस्मान खिलाल अकबर मोहम्मद बिन उस्मान खिलाल अकबर నన్ను కొడతానికి పెద్ద పేరెంట్ తన మీ పేరెంట్స్ ఇది అక్బర్ అబద్ధాన్ని సహించాయి మోసాన్ని క్షమించాయి మరి ఏం చేస్తాయి గుడ్డలోడా తీసి కొడతాయి వద్దులా బాబు నిజం చెప్పేస్తున్నాను ఇది మీ ఇల్లే సార్ ఇది నాది ఇల్లు ఉన్నాయి అక్బర్ది ఉన్నాయి అమర్ది ఉన్నాయి అమర్ అమర్ కౌన్ హై అమర్ కౌన్ హై అంటే అమర్లోంచి అక్బర్ వచ్చాడు హై ఈడో పెగ్గెత్తే కానీ సెట్ అవడా భాయ్ సాబ్ एक ब्रेक ले लो और एक पेग पे लो चलो స్మైల్ చూస్తుంటే సాటిస్ఫైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు ఎందుకైనా మంచిది నమ్మలం చెక్ చేసుకుందాం అక్బర్ బాయ్ సాయిబానయ్య హూస్ అక్బర్ ఓహో చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చారనమాట వెల్కమ్ బ్యాక్ అమర్ సార్ హూస్ అమర్ అమాంతని డాక్టర్ ఆంటనీ మళ్ళీ ఇంకొకడా ఈ డేట్ అయిపో కూలా క్రూయలా వేరే మాయ్ నేను ఎక్కడ ఉన్నాను నా ఇంట్లో మీన్ మన ఇద్దరం కలిసి ఉంటున్న ఇంట్లో ఉన్నారు రూమ్మేట్స్ ఓ పేషెంట్ ని ట్రీట్ చేయడానికి హోమ్ విజిట్ కి వచ్చినట్టున్నాను రిలాక్స్ మీ పేరేంటి ఓహో మీకు చెప్పలేదు కదా వేరే ఎవరికైనా చెప్పారా అమర్ గారు చెప్పాం సాయిబు గారు చెప్పాం వాళ్ళంతా ఎవరు మీరే ప్రోసో పాప్నోసియా ఏంటిది మీ ప్రాబ్లం పలకడానికి ఎంత ప్రాబ్లం ఉంది ఇదేం ప్రాబ్లం సార్ ఫేస్లు గుర్తుపట్టలేక అందరి ఫేస్లు ఒకేలా కనిపిస్తాయి చైనీస్ సినిమాలు చూస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది నార్మల్ గా లేదు సార్ మీరు ఇంకా బెటర్ చాలా మంది పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఒప్పుకోరు యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ప్రాబ్లమ్స్ తప్పదు కదా డాక్టర్ ఈ టేస్ట్ ఏంటో తెలుసుకుంటే అసలు వచ్చాక రిపోర్ట్ ఇచ్చేయచ్చు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి డాక్టర్ గారు చికెన్ శాండ్విచ్ మీ ఫేవరెట్ ఫిలిం ఇన్సెప్షన్ మీ ఫేవరెట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కదా యూఆర్ రైట్ డైరెక్టర్ అదే డాక్టర్ గారు బాబీ ఐ డోంట్ నో వై ఐ ఫీలింగ్ స్లీపీ ఆ టేబుల్ మీద కాళ్ళెట్టి పడుకోండి శుభ్రంగా పడుకోండి ఇప్పుడు అర్జెంట్ పనులు లేవు మనకు చేయడానికి ఈడు సింగిల్ బేబీ కాదు ట్రిపుల్ బేబీ ఎవడలా పోతే మనకెందుకు పొద్దున్నే రిపోర్ట్ ఇచ్చేసి ఆ $1,00,000 పట్టుకుని పోవాలి ఈడేదో యాక్షన్ సినిమా చూస్తున్నట్టున్నాడు పడుకుంటా అన్నాడు దరిద్రుడు ఏంటి బాబీ ఎక్సైటెడ్ గా ఉన్నావు అమర్ సార్ యా మీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టేశారు పేమెంట్ ఎలా ప్లాన్ చేశారు బ్లాక్ అంతా వైట్ అంతా టెల్ మీ యువర్ ప్రాబ్లం ఫస్ట్ సడన్ గా బిహేవియర్ మారిపోతుంది వేరే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అక్కడ కూడా తిన్నంగా ఉంట్లా ఇంకో పర్సన్ లా మారిపోతున్నారు ఒకడు బ్రేవ్ హార్ట్ ఇష్టం అంటున్నాడు ఇంకోటి ఇన్సెప్షన్ ఇష్టం అంటున్నాడు ఆడు పొటాటో ఫ్రై అంటున్నాడు వీడు శాండ్విచ్ అంటున్నాడు ఒకటి తాగేస్తాడు ఇంకోటి తాగట్లేదు ఎందుకలా మందు వల్ల ఐ ప్రూవ్ ఇట్ సాయిబ్ గారికి బాబీ సలాం అలైకుం చెప్తోంది సాయిబ్ ఎవరు ఓహో గుడ్ మార్నింగ్ డాక్టర్ డాక్టరా తాగితే నేను మారిపోతాను నువ్వు మారిపోయావేంటి వన్ మోర్ మినిట్ శ్రీదేవిని చూపిస్తాను Come on, come on, come on, come on, come on, come on. వాట్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్ క్వైట్ అన్ఫార్చునేట్ ఈ కమెంట్స్ చాలా మంది రాశారు మీకేం అనిపించట్లేదా చాలా బాధగా అనిపిస్తుంది చూడు బాబీ నాకేదో జరుగుతున్న విషయం నాకు తెలుసు కానీ ఎందుకు జరుగుతుందో తెలియాలి ఆ దేవుడికి తెలియాలి ఆ దేవుడు నువ్వే కావాలి అంత పెద్ద పోస్ట్ ఇస్తారేంటి అంత పేమెంట్ కూడా ఇస్తున్నాను ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అది నాకు మాత్రమే తెలియాలి వేరే ఎవరికైనా తెలిస్తే పేమెంట్ కట్ దొబ్బెట్టుకోవడం ఈజీ సంపాదించడమే పేరిట Excuse me, FBI. Yes, sir. We want to meet Dr. Anthony. Please come in. డాక్టర్ యాంథోనీ మీరా? Yes, I'm Dr. Anthony. మరి ఇతనెవరు? Oh,
He's Amar, a very nice guy. మీరెలా చెప్పగలరు? నువ్వు చెప్పనిస్తే. డాక్టర్, అమర్ ఫ్యామిలీకి చాలా అన్యాయం జరిగింది. మేము అది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీరు కోఆపరేట్ చేస్తే తనకి న్యాయం జరుగుతుంది. Sure, officer. అసలు అమర్ మీకు ఎలా పరిచయం? 14-15 years back when I was in Detroit. ఒక రోజు నేను జాగింగ్ చేస్తుండగా ఇద్దరు పిల్లలు దీనంగా కూర్చునున్నారు. They seem to be rich kids. జాగింగ్ ఫినిష్ చేసి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. Don't worry, Aishu. I'm here. హాయ్, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? Are you waiting for someone? బట్ మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. Okay? Oh God, she's having temperature. She needs a treatment. Come on, let's go. Hey, don't you worry, I'm a doctor. Hey, Jack, 2 new kids for admission. Would give you the details later. Is the nursing staff there? Yes. Okay, thank you. Who here thinks he's strong? Not many. Who here thinks she's strong? Good. Great. There's nothing wrong in getting hurt. There's nothing wrong in crying. But remember one thing. We are all strong. Strong. ఇలా ఉండగా ఒకరోజు ఒక పెక్యులర్ ఇన్సిడెంట్ చూశాను. ఈశ్వరిని డీప్ గా స్టడీ చేస్తే నాకు అర్థమైంది. షీ హాస్ అ ప్రాబ్లం కాల్డ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. అంటే క్యూరియాసిటీ సార్. స్ప్లిట్ పర్సనాలిటీ ఆర్ మల్టిపుల్ పర్సనాలిటీ అంటారు. Aishu? అప్పటి నుంచి అమర్ ఐశ్వర్యని మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. One day, I saw another strange incident. Hi, how are you? That's nice to hear that. Today I would like to ask you a question. Who here thinks he is strong? Not many. Yes, we all are strong. This is Dr. Anthony. I'm expecting someone later. I said I'll call you back. Amar, what is this? I'm not Amar. I'm Dr. Anthony. Don't disturb me. Okay, what does that mean? అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, అమర్ కూడా డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ప్రాబ్లం ఉందని. అతనికి కూడా సేమ్ ప్రాబ్లం ఎందుకుందని అనలైజ్ చేస్తే అమర్కి ఐశ్వర్య మీద ఉన్న ప్రేమ, తన క్యూర్ కావాలన్న బలమైన కోరిక వల్ల అమర్ కూడా ఈ ప్రాబ్లం ఇండ్యూస్ అయిపోయింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న డిఫరెన్స్. ఐశ్వర్య సడన్ గా వైలెంట్ గా బిహేవ్ చేసి త్వరగా నార్మల్ అయిపోయింది. కానీ అమర్ క్యారెక్టర్స్ ని అడాప్ట్ చేసుకునేవాడు. నా క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకున్నట్టే కొన్ని సందర్భాల్లో అక్బర్ అనే క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకునేవాడు. కొన్ని రోజుల పాటు ఈ క్యారెక్టర్స్ లో ఉండిపోయేవాడు. ఎప్పుడు ఏ క్యారెక్టర్ లోకి వస్తాడో అర్థమయ్యేది కాదు. ఒక మనిషిలో 3 క్యారెక్టర్లు. ఇట్స్ నాట్ రేర్. బిల్లీ మిలిగన్ అనే వ్యక్తిలో 24 పర్సనాలిటీస్ ఉన్నాయని తేలింది. అందులో అతనికి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, పేపర్లో చదివిన వాళ్ళు, ఎవరో చెప్తే విన్నవాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ కేస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ క్యారెక్టర్స్ లోకి షిఫ్ట్ అవడానికి కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. ట్రిగరింగ్ పాయింట్స్ అంటే ఒక శబ్దం కావచ్చు, ఒక దృశ్యం కావచ్చు, ఒక వాసన కావచ్చు, ఒక స్పర్శ కావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. అమర్కి తనకున్న ప్రాబ్లం గురించి తనకి చెప్పేలోగా మా రీహాబ్ గురించి, నేను చేసే చారిటీ గురించి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఐశ్వర్య అమర్ల ఫోటోలున్నాయి. అదే రోజు మా రీహాబ్ లో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. వాడు పేషెంట్ కాడు, కిల్లర్ అని తర్వాత అర్థమైంది. అలా కిల్లర్ని ఫాలో చేస్తూ వెళ్లిన అమర్ తిరిగి రాలేదు. రోజులు గడిచిపోయాయి. దాంతో వాడి చేతుల్లోనే అమర్ కూడా చనిపోయి ఉంటాడని చాలా బాధపడ్డాను. బట్ ఆఫ్టర్ 14 years నేను యూరోప్ లో ఉండగా మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పింది, అమర్ రీహాబ్కి వచ్చాడు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదో చెప్పాడని చెప్పింది. ఈ 14 ఏళ్లు జాక్సన్ ప్రిజన్ లో శిక్ష అనుభవించాడని తెలిసింది. చిన్నప్పుడు వాళ్ళకి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మా రీహాబ్ కి $1 million డొనేట్ చేశాడు. అమర్ని చూడాలని నాకు ఆతృతగా రావాలనున్నా బికాస్ ఆఫ్ మై ప్రయర్ కమిట్మెంట్స్ నేను రాలేకపోయాను. అన్ఫార్చునేట్. అమర్ మళ్ళీ నాలా బిహేవ్ చేస్తున్నాడని మా అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పింది. నేను తిరిగి వచ్చేసరికి అమర్ వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ లో పెద్దయిన అమర్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. అతనుకున్న మానసిక సమస్య గురించి అమర్కి ఇప్పటికీ చెప్పలేదన్న బాధ మాత్రం నాలో ఇప్పటికీ ఉండిపోయింది. యాంథోనీ మీరు, మరి అక్బర్ ఎవరు డాక్టర్? ఈ ఇన్సిడెంట్ తర్వాత అమర్ కోసం అక్బర్ అనే వ్యక్తి 2-3 సార్లు రీహాబ్కి వచ్చారని తెలిసింది. బట్ ఐ కుడ్ మీట్ హిమ్.
మరి ఆ వచ్చిన అక్బర్ ఐశ్వర్య గురించి ఏమడగలేదా? అమర్ గురించి అడిగినట్టు మాత్రమే చెప్పాడు. ఓకే, కెన్ యూ ప్లీజ్ ట్రై టు రీకలెక్ట్? ఐశ్వర్య చనిపోయే రోజు ఇంకేమైనా జరిగిందా? యా, ఐశ్వర్య ఆపోజిట్ రూమ్ లో ఉన్న కుర్రాడు భయపడి రీహాబ్ లోంచి పారిపోయాడు. కెన్ యూ గివ్ మీ డీటెయిల్స్? Oh, I'm sorry. He's an orphan. We don't have details about him. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యూర్ టైమ్ కోఆపరేషన్. ఐల్ సీ యూ సూన్. Pleasure is mine anytime. చిదంబరం సార్, అక్బర్ ఎవరో తెలుసుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది. కరెక్ట్ సార్. ప్రాణాలు కాపాడాడు. విధి విచిత్రమైంది, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. వాటాలో చూసి నా పెద్ద మనిషి మీకి అయితాయి. అక్బర్ అక్బర్ మీకి ఎందుకు ఉరుకుతాయి? ఖర్గే, సెంట్రల్ పార్క్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి. ఐ జస్ట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆల్సో, బట్ లక్కీలీ అక్బర్ సేవ్ మై లైఫ్. yes సేమ్ గాయ్, కమ్ ఫాస్ట్. ఓకే సార్. ఇది నాకీ జేబులో ఎందుకు ఉన్నాయి? ఏంటది? ఆఖరి నిమిషంలో తప్పించుకున్న మనిషి చావుని ఆహ్వానించాలి, కన్నుమూశాడు. కర్మ చాలా బలమైంది, దాని నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఇట్స్ లైక్ అ మిస్టరీ. సార్, ఇంట్లో మందు అయిపోయింది సార్. సారీ సార్. ఈ డాక్టర్ సాబ్ ఏమైపోయాడు? డాక్టర్, డాక్టర్ పక్కన ఎవడాడు? హెవీగా ఉన్నాడు. స్మైలింగ్ డాక్టర్, 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 డాక్టర్. ఇడి కూడా తెలుసా? కొంత షేరుడుతాడు ఏంటి? డాక్టర్ గారు, ఒకవేళ ఇతను అక్బరా? ఆ క్యారెక్టర్ కూడా తెలుసా? అంటే ఈడు ఈయన కూడా అపాయింట్ చేశాడా? ఎందుకైనా మంచిది క్లారిఫై చేసుకుంటే బెటర్. ఈయన వాడిద్దాం. హీస్ జాక్సన్, మైకేల్ జాక్సన్. ఇది పేషెంటా? నో, హిస్ బాబీ, హిస్ విత్ మీ. అమ్మయ్య, డాక్టర్ గారే ఏదో పేషెంట్ అయి ఉంటాడు. డాక్టర్, పూజ ట్రీట్మెంట్, నా లవ్ మధ్యలో వదిలేసి అయిపోయారండి. పూజ ఎవరు? డాక్టర్, నేను ప్రేమించిన అమ్మాయి. మీరు ప్రపోజ్ చేయమంటే నన్ను కొట్టేసింది కదా. బై ద వే, పూజ మీకు ఎలా పరిచయం? వాటాలో కలిసి నేను హాస్పిటల్ కలిసినప్పుడు చెప్పాను కదండి. మీరు డాక్టర్ అని అన్ని మర్చిపోయిన పేషెంట్ ఎన్ని క్వశ్చన్స్ ఏంటండి? మీరు ఒకసారి స్టార్ట్ టు ఫినిష్ డీటెయిల్ గా చెప్తే క్వశ్చన్స్ ఉండవు. ఓకే డాక్టర్, ఐ నరేట్ యు ఇన్ డీటెయిల్ ప్లీజ్. అచ్చా, ఆ వాటర్ ఫుటేజ్ మీ దగ్గర ఉందా? ఇప్పుడే కదా డాక్టర్ మొత్తం విన్నారు. ఫైనాన్స్ లో మాది ఫుటేజ్ కలెక్ట్ చేసుకునే పొజిషన్ చెప్పండి. పోనీ పూజ ఈవెంట్ మేనేజర్ కదా, తన దగ్గర ఉండొచ్చా? పాసిబుల్. కెన్ యూ గెట్ హర్ టుమారో? ఓకే, పూజతో పాటు ఫుటేజ్ కూడా తీసుకొస్తాను. థ్యాంక్స్. అమర్ తప్పకుండా వస్తాడు కదా మాము? ఖచ్చితంగా వస్తాడమ్మా. ఆ దేవుడు నీకు ఇంతకన్నా అన్యాయం చేయడు. అమ్మా, where is my ఐశ్వర్య? అమ్మా, అమర్, అమర్ ఇక్కడ. Hey, Aishu, why you got the good room? We all have the same room. Well, I like that one better. It's mine now. Okay. Get your stuff out now. కానీ రాలేదంటే ఆ కిల్లర్ చేతిలో అమర్ చనిపోయాడని నా అనుమానం. అలా కాకూడదని నా కోరిక. డాక్టర్ యాంటోనీ చెప్పిన దాన్ని బట్టి బ్లడీ అమర్ హ్యాస్ ఎ ప్రాబ్లం కాల్డ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. అందుకే యాంటోనీ లాగా బిహేవ్ చేశాడు. బట్ హూ ఇస్ దిస్ అక్బర్? జలాల్ అక్బర్. హూస్ దట్? ఫిడో ఫ్యామిలీకి క్లోజెస్ట్, లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. నౌ ఐ గాట్ ఇట్. తను అడాప్ట్ చేసుకుంటున్న అక్బర్ అనే పర్సన్ ఎవరో అర్థమైంది. బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఇష్యూ. రీహాబ్ కి వచ్చిన జలాల్ అక్బర్ అమర్ గురించి మాత్రమే ఎందుకు అడిగాడు? ఐశ్వర్య గురించి అసలు అడగలేదు. వై? పాయింట్ నెంబర్ 2, ఆ రోజు గ్రేవ్ యార్డ్ లో సెకండ్ బుకే పెట్టిందెవరు? ఇండివిజువల్ గా చూస్తే రెండు క్వశ్చన్స్ లా కనిపిస్తున్నాయి. బట్ కలిపి చూస్తే నాకు అర్థమవుతుంది, ఒకదానికి ఇంకొకటి సమాధానం. ఐ సస్పెక్ట్ దట్ ఐశ్వర్య ఇస్ స్టిల్ అలైవ్. మేం పంపించిన మనిషి ఐశ్వర్యని తగులుపెట్టి చంపాడు. ఆ కోపంతోనే అమర్ అతన్ని చంపి జైలుకి వెళ్ళాడు. మిస్టర్ సాబు మెనన్, ఐఎమ్ ఎన్ FBI ఆఫీసర్. ఆ రోజు బాడీ గుర్తుపట్టలేని విధంగా ఖాళీ బూడిద అయిపోయింది. ఆపోజిట్ రూమ్ లో ఉన్న ఒక కుర్రాడు మిస్ అయ్యాడు. నౌ ఐఎమ్ 100% షూర్ దట్ దిస్ ఆల్ ఇస్ నాట్ అ కోఇన్సిడెన్స్. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ 80% షేర్ హోల్డర్స్ ఇంకా బతికే ఉన్నారు. ఫైండ్ దెమ్ ఇమ్మీడియట్లీ. చిదంబరం సార్, జలాల్ అక్బర్ ని ట్రేస్ చేయమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయి ఇమీడియట్లీ. ఓకే సార్. We are here. వాచ్ స్టెప్ పూజ. ఆవిడేం చిన్నపిల్ల కాదండి. నాకు చిన్న పిల్లి. హాయ్ బ్రో. చెప్పు బ్రో. సార్ తీసుకురమ్మన్నారు కదా పూజ. అయితే నన్ను చేయమంటావు? డాక్టర్ గారు ఉన్నారా బ్రో? డాక్టర్ గారా? యా. ఆయన అయితే 2 రోజుల నుంచి రాలేదు బ్రో. అదే నిన్నే కలిసాంగా. ఆయన వేరుగా. అంటే అక్బరా? కాదుగా, ఆయన ఇంకోరుగా. డాక్టర్ గారు ఏ టైంకి వస్తారండి? డాక్టర్ గారు వచ్చేది టైంని బట్టి కాదుగా,
సిచ్యువేషన్ బట్టిగా కెన్ వి వెయిట్? మీ ఓపిక. వాడి మాటలు పట్టించుకోకండి, వాడు పిచ్చోడు. ఆడల్లో ఇలా వంటలో దరిద్రం. పూజ పాపం డాక్టర్ గారు ఆ వంట తింటే ఏమైపోతాడు కదా. నిజమే అండి. ఆయన పేరేంటండి? బాబీ. బాబీ గారు బాలదా మీరు రిలాక్స్ అవ్వండి, నేను కుక్ చేస్తాను. బ్రో అది గుచ్చుకుంటే సెప్టిక్ అవుద్ది. దీనికి అవుద్ది. బాస్ ఇందాకేదో చెప్తున్నారు, డాక్టర్ గారు టైంని బట్టి కాదు సిచ్యువేషన్ బట్టి వస్తారని. నాకు అర్థం కాల. అర్థమయ్యేలా చెప్పకూడదుగా. పర్లేదు చెప్పండి, అది ఎలా? ఎంబీబీఎస్ అవుతే డాక్టర్ సిచ్యువేషన్ బట్టి అవుతారా? పసుపు రాసేయండి, తగ్గిపోద్ది. సిచ్యువేషన్ బట్టి డాక్టర్ అవడం అంటే ఇదే. ఏంటి అప్పుడే ఇన్ని ఐటమ్సా? టేస్ట్ ఎలా ఉందో చూడండి. బెండకాయ బేబత్సం, భీమవరం అభిరుచే, ట్రస్ట్ మీ. సాంబార్ కాకినాడ సుబ్బయ్య మెస్సే, ట్రస్ట్ మీ. బంగాళదుంప బ్లాస్ట్, సౌదరి మెస్సే, ట్రస్ట్ మీ. ట్రస్ట్ మీ అన్నాం కదా, ట్రస్ట్ మీ. వంట బాగుందంటే ఏడాది దగ్గరికి అంతేస్తుంది. మళ్ళీ దీనిలో చూస్తామంటే ట్రస్ట్ మీ, 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 ట్రస్ట్ మీ. బ్రో సేమ్ ఎక్స్పీరియన్స్ నాకైంది బ్రో. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. కమ్ లెట్స్ సీ యువర్ సిచ్యువేషన్. దాని సిచ్యువేషన్ నాకెందుకా? మళ్ళీ కొట్టకుండా రండి. కమ్ ఇన్కమ్ స్కాన్ అయిందా? రిలాక్స్ అవుతుందా? రీఛార్జ్ అవుతుందా? అయ్యో ఏంటిదంతా? అంటే నేనే మళ్ళీ నాకేం జరుగుతుంది? ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాను? ఫీల్ అవ్వాల్సింది నేను కదా, ఆవిడ ఫీల్ అవుతుంది ఏంటి? సో సారీ బాబీ గారు. ఇట్స్ ఓకే మేడం, ఇట్ హ్యాపెన్స్. ఓ గుడ్ మార్నింగ్ డాక్టర్. Hi, doctor. You looks good on you. హాయ్ పూజ, Yeah. డిడ్ యు గెట్ ద ఫుటేజ్? సారీ ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఆ విషయం పర్సనల్ గా చెప్తామని వచ్చాను. దట్స్ ఓకే. హే బాబీ, వాట్ హ్యాపెన్? అప్పుడు నాకు జరిగింది ఇప్పుడు బాబీకి జరిగిందండి. నువ్వేనా మిస్బిహేవ్ చేసావా? నేను యాజిటీస్ గానే బిహేవ్ చేశాను, మరి ఆవిడ ఏం ఫీల్ అయ్యారు? ఏదో బ్యాడ్ టైం అండి, లెట్స్ నాట్ బ్రాగ్ అబౌట్ ఇట్. పూజ మీకోసం లంచ్ ప్రిపేర్ చేసిందండి. చాలా సంవత్సరాల తర్వాత భోజనం చేసినట్టు అనిపించింది. ఐ లవ్ దిస్ ఫుడ్, ఎస్పెషలీ కప్ కేక్. నాకు దూరమైన వాళ్ళని గుర్తు చేసింది. నేను ఇదంతా నేర్చుకున్నది కూడా నేను మిస్ అయిన ఒక స్పెషల్ పర్సన్ కోసం. మీకు దూరమైన వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు. నాకు అవకాశం లేదు. వాళ్ళందరూ సారీ. కాలానికి ఎంత పెద్ద గాయాన్నైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు, కానీ కొన్ని గాయాలు కుండాకి వరకు మానవు. ఐ విష్. బాబీ, ఇప్పుడు మనం వెళ్ళేది చాలా డేంజరస్ ప్లేస్. మన ఇంటికంటేనా? ఒక డార్క్ టాల్ ఒకడు ఉంటాడు, అతనికి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఫ్రెష్నెస్ ఏముంది? క్వైట్ న్యాచురల్. అన్యాచురల్ థింగ్ ఏంటంటే వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుద్ది? ఇస్తే తెలుస్తుంది. ఓ ఇంతకీ ఏం షాపు? టాయ్ షాప్. అంటే బేబీస్ డే అవుట్ అనమాట. బొమ్మలకి ఎంత బిల్డప్ ఏంటండి? యూ కమింగ్ సార్. ఓయ్ టాయ్ షాప్ అన్నారు, డ్రగ్స్ అమ్మేస్తున్నారు ఇక్కడ. మాట్లాడుకో, చంపేస్తారు. హాయ్ మైకల్. అయ్యోమా, యా. Johnson told me. What do you want, my man? I need some toys. Got it. Peter, take him down. ఓకే Thanks. కమ్. బాబీ గుర్తుందిగా? బాగా సత్య చూడండి. సెలెక్ట్ వాట్ యు వాంట్. న్యూ ఇయర్ ఇవ్వ. Can I? Sure. What about this? This is special one. A new arrival. It syncs with gadgets. Okay. Hey you, what's your name? బాబీ. That's great. I love that name. My youngest son's name is also Bobby. అయితే ఏం చేయమంటావు? చాలా మంది కొడతాయి పేరు. Hey, Bobby. My mom is talking to you. ఆడేమో చూడొద్దు అంటాడు, ఈడేమో చూడమంటాడు. అయినా వీడికి ఈ వయసులో ఈ టాయ్స్ తో ఆటలేంటో నిక్కరేసుకునే పిల్లోళ్ళగా. What? What did you say? What did I say? You said nigger. How dare you insult us? నేను బాబు రిజోర్ట్ మాట్లాడే. He's talking nonsense. Who? Amar? అమర్ కౌన్ హై? అక్బర్. అమ్మో సాయి వచ్చాడు, ఇప్పుడు ఎలా బయట పెట్టాం? ఆనికి గన్ ఎందుకు పెట్టినాయి? You came for guns. Take the guns, pay the money, and go.
టాయ్స్ కి చెప్పావు మనం వచ్చింది కనుసుకుంటానుగా. నాకి గంట ఎందుకురా భయ్? గంట అమ్మటం నేరం, పోలీస్ కి కంప్లైంట్ ఇస్తాయి. గన్ పాయింట్ లో కంప్లైంట్ అంటావేంటి? లీవ్ హిమ్, ఈస్ ఫ్రెండ్ ఆఫ్ జాన్సన్. He told me he has some problem. Let him go. But keep him here. He's a funny guy. ఊరుకోమ్మా, అదిదంతా నీ వల్లే. పైగా తొలదాకా నిక్కరోడు నీకు. Call my man and ఆనికి నాకి తెలుసు, ఖతర్నాక్ ఆద్మీ, ఇస్కో ఖతం కర్ దో. సాయిబు నీకు నాకేనా ఇంటికాడ చూసుకుందామా? ప్లీజ్ ఏమి యార్. ఏ చల్, నీకి నాకి సంబంధం లే. ఏ కాలియా, దర్వాజా ఖోల్. సాయిబు సాయిబు బేబీస్ డే అవుతాను వచ్చాను. ఇది బాబీస్ లాస్ట్ నైట్ లో ఉంది. సేవ్ చేయరా సాయిబు. you call my man and nigga? Don't worry, guys. It was a small mishap. Relax, relax, relax. Hey, Michael, what's happening, man? He's with me. You call my man and nigga? నేను నిక్కరన్నాను సార్. ఇలా అమ్మకాలు చూడ అవ్వలేదు. Shut up, Bobby. Michael, it's just misunderstanding. Language problem. Please leave him. I'm leaving him because you say. Thank you. And I want my stuff. Are you sure this time? Sure, Michael. I need the special one too. బాబు నీకు పని చేయాలి. ఇంకా కొత్త పనులు ఏమైనా వల్ల కాదు సార్. ఎక్స్ట్రా $1 lakh ఇస్తాను, ఆలోచించుకో. ఇంకా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు సార్. వెంటనే డ్యూటీ ఎక్కేస్తాను. Let's go, Andrew. Sorry, sir. The car has a flat tire and it will take 5 minutes. I'll go in that one. Sir, that is risky. This car is not bulletproof. It's okay, Gargi. I'm late for the flight. I don't have a choice. Sir, let's go. Amar, he's leaving. Shoot! What happened? Amar! Hey, who's Amar? I'm Anthony. Dr. Anthony. What is this? Why am I here? Jeez, forgot who you are. Come on, let's go. Hey, where are we going? Where are we going? You stay here. Hey, hello. Hey, you bloody idiot. Why did you stop the car? సడన్ బ్రేక్ వేసాను కాబట్టి. అదే బ్రేక్ ఎందుకు వేసావు? సడన్ గా బ్రేక్ వేయాలనిపించింది కాబట్టి. Move your car immediately. మీరు తీయమన్నప్పుడు తీయడం కుదరదు. నాకు టైం ఉంది, ఓ టార్గెట్ ఉంది. టార్గెట్ ఫిక్స్. Hey, కార్ తీయకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి. ఐఎమ్ టెలింగ్ యూ. ఏం చేస్తారయ్యా? మహా అయితే ఫైన్ వేస్తారు అంతేగా. 1000, 2000, 3000, 4000, 5000 అంతేగాని చంపేయరుగా. So, oh my God. I only shot the senator. I shot the senator. I shot the senator. I only shot the senator. సెనేటర్ ని ఎందుకు చంపావు? 1 year నుంచి నా టార్గెట్ ఇది. టీమ్ లో 30 మంది ఉన్నా ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ. నువ్వు మాట్లాడుతుంది దేని గురించి? గేమ్ గురించి. కిల్ ద సెనేటర్, కిస్ ద సెక్రటరీ. ఈ టైటిల్ కూడా నేనే పెట్టాను. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ మర్డర్. దిస్ ఇస్ నాట్ అ గేమ్. దిస్ ఇస్ అ రిమోట్ కంట్రోల్ సింక్రోనైజ్డ్ విత్ దట్ గన్. గన్? దాంతో కొట్టావు, సెనేటర్ ని చంపేశావు. పైగా చేసిందంతా నువ్వేనని ఒప్పుకున్నావు. నేనైతే ఫస్ట్ టైం మీ మాట చెప్తున్నాను. నాకు ఏ క్రెడిట్ అక్కర్లేదు సార్. నేను వదిలేండి సార్. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఐ మిస్ మై పేరెంట్స్ వెరీ బ్యాడ్లీ. Senator Sabu Menon has been shot dead by a mobile game synchronized weapon. FBI are investigating. It has to be known who killed the senator and why. FBI are here. సార్ మిమ్మల్ని సార్. ఎందుకు చేసావు పని? చెప్పు. చెప్తాను. నేను చెప్పిన లొకేషన్ లో నిలబడి కుడికాలు ముందుకు పెట్టి సన్ లైట్ లో గేమ్ ఆడితే సూర్యుడి చేతిలో కుజుడు ఓడిపోతాడు, నీకు పెళ్లి అవుతుంది. సెనేటర్ హత్య కేసుకు సంబంధించి విచారణకు అందరూ తెలుగు వారే హాజరు కావడం విశేషం. చిత్ర హాయ్ బ్రో. కందుల గారు మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలియజేస్తారా? లోపల ప్యాకెట్ కు హ్యాండ్ తక్కువైందంట. Sit down. కూర్చుంటావులే. అది కాదయ్యా, మీ పని మీద పిలిపించినప్పుడు బండి పంపించాలి కదా. He is Mr. Kandula. I only told that name. వీడికి మందులో అవసరం. But looking at him, some relief, huh? For me also. మీకున్నా? అంటే ఎవరైనా కొడితే మీరు ఏం చేస్తారా? ఆపే ఏడిచేస్తాను. I think అందరూ అంతే అనుకుంటా. చెప్పరు. సెనేటర్ కార్ కి గాలి ఎందుకు తీసావు? సెనేటర్ కారా ప్రెసిడెంట్ కారా అనేది కాదు, 2 ఏళ్లు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం.
ఈశాన్య టైర్ ఇదే. నా లక్కీ నెంబర్ 7. చూడమ్మా చూడు. ఎందుకు చేసావు పని చెప్పు. చెప్తారు సార్ చెప్తా. ఒరే కందులా, నీకు ఏళ్ళనాటి సిన్ నడుస్తుందిరా. 2 ఏళ్ళు నెంబర్ ఉన్న కార్ ఏదైనా చూసి ఈశాన్యం టైర్ లోంచి గాలి తీసే. మా గండికోటి చరిత్ర తెలుగు స్టేట్స్ లో అందరికి తెలుసు. యునైటెడ్ స్టేట్స్ లో కూడా తెలుసుకుందామని పిలిపించుంటారు. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? 7th Avenueలో క్రేన్ ఎందుకు అడ్డం పెట్టావు? ఆ క్రేన్ ఏమన్నా మీ అమ్మగారి మొగుడు గారి సొమ్మ అండి? మా స్వార్జితం అయినా ప్రభుత్వం ఫైన్ వేయడం జరిగింది, మేము కట్టడం జరిగింది. టాపిక్ ఈజ్ ఓవర్. మ్యాట్రేటో తెలియక చూడు ఎలా రెచ్చిపోతాడు. బ్రదరు, వాడి పేరు నేనే చెప్పా. నీ పేరేడే చెప్పాడు. రూట్ డైవర్ట్ అయ్యి సెనేటర్ చనిపోయాడు. అలాగా దహన సంస్కారాలు ఏ శ్మశానంలో చేస్తున్నారు? వాడి బుద్ధి పోనిచ్చుకోలేదు. వాడు శ్మశానం ఎక్కడ? సెనేటర్ మర్డర్ కి ఎందుకు ప్లాన్ చేశావు? సెనేటర్ ఏంటి, మర్డర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఫ్రెండ్స్ మిరియాల కందులతో కలిసి నువ్వు సెనేటర్. వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏంటి? చీప్ పీపుల్. మాది ఉన్నతమైన వంశం. వాళ్ళు అయ్యే కాడికాపరు సార్. కందులా ఏమైందయ్యా? ఇప్పుడు నీకు అవుద్దిగా, అప్పుడు తెలుస్తుందిలే. క్రేన్ ఎందుకు అడ్డం పెట్టావు? ఇద్దరానికి శుక్రుడి వక్రపు చూపు కవర్ చేయడానికి. షుక్? యా. హూ ఇస్ హీ? వ్యక్తి కాదండి, అదో గ్రహం. ఇట్స్ ఎ ప్లానెట్. క్రేన్ తో ప్లానెట్ ని కవర్ చేసేస్తావా? జస్ట్ ఐస్. ఎందుకు చేసావు పని చెప్పు. చెప్తా సార్. శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు రా. 4th Avenue ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా. అవును. కరెక్ట్ కోణం చూసి రోడ్డు అడ్డంగా క్రేన్ పెట్టేసాయి. చిత్ర, శాంతి దూత, జూనియర్ పాల్ గారు కూడా విచారణకు వస్తున్నారు. ఈయన కూడా వైట్ అండ్ బ్లూ యూనిఫామే ఫాలో అయ్యారు. సార్ మిమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్తారా? మేలైనది. మా ఆశీస్సులకై చాలా మంది మమ్మల్ని పిలిపించుకుందరు, ప్రార్థన చేయించుకుందరు, వారి పాపములు కడిగించుకుందరు. గాడ్ క్రియేటెడ్ ఎవరీ పార్టికల్ ఇన్ ద యూనివర్స్. వీరు కూడా అందులోకే పిలిపించినారని నా మనసు కనిపిస్తున్నది. కందులా, అవుటర్స్ ముందు మా వంశం గురించి ఎందుకు? ఎంత జరిగా గానీ ఏదో ఫాల్స్ ప్రెస్టేజ్ పోదు. మీ చీప్ పీపుల్ అంటే మీరు ఉన్నారనుకోలేదు. నీవు శాంతికై వెతుకుతున్నప్పుడు సంతోషము కూడా దొరుకును. మే గోస్ట్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఎందుకు చేసావు ఈ పని? ఈ పని అంటే ఏ పని రా? విధవరాండ్రకు చేయించిన వివాహముల, అనాథలకు అందించిన ఆసరాల, చిన్న పిల్లల్ని చదివించడాలా, వృద్ధులని ఆదరించడాలా? సెనేటర్ మర్డర్ ప్లాన్ చేయడం. పాల నేను మర్డర్ ప్లాన్ చేయడం ఏంట్రా దెయ్యం గుడ్లోడా? అలా సొత్తమేంట్రా? 148 దేశాల్లో ప్రెసిడెంట్లకి ప్రధానమంత్రులకి ప్రేయర్ చేసినోడిని చెప్పించి చంపేస్తాను. దరిద్ర పెదవా. ఈ పాల్గడికి తోలు లేచిపోద్ది, తెల్లగా అయిపోతాడు. సీ హిస్ పొటెన్షియల్. వాళ్ళ నాన్నగారు కూడా అంతే, అస్సలు తొలికేవారు కాదు. ఇండియా నుంచి ఎందుకు వచ్చావు? చేతబడి చేయడానికి సార్. చేతబడి? బ్లాక్ మ్యాజిక్ సార్. ఎవరిని చంపడానికి బ్లాక్ మ్యాజిక్? సెనేటర్ అసలు రోజులో చేతబడి ఉంటాయా? ఉంటే మోడీ ఉంటాడా? ట్రంప్ ఉంటాడా? అసలు మీరు ఉంటారా? చేతబడి లేదా? లేదురా మూర్ఖులారా. మరి పుల్లారెడ్డి? ఓర్రా సన్నాసులారా. అంటే వీళ్ళు ఇంకో మర్డర్ ప్లాన్ చేశారు సార్. ఒరే పేడు మూతోడా, ఆ ప్రాణంతో మాట్లాడక. నా నొట్టి పాత్రదారినే. జగన్నాటక సూత్రధారి వేరే ఉన్నాడు. ఎవడు వాడు? అక్బరు సాహిబు. అల్లాహు అక్బర్. చూడు దర్కా, నీకు పవర్స్ ఉన్నాయో లేదో నాకు అనవసరం. వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. నువ్వు నా మాట ఫాలో అయితే $50,000 ఇస్తాను. ఇదిగో అడ్వాన్స్. మేలైన అవకాశం వచ్చినప్పుడు ఆలస్యము చేయరా. గుడ్ లక్. చిదంబరం సార్. రిలాక్స్ అవుతున్నాడు పందిలాగా. దర్కాజీ దరకాజీ ఏంటి? ఇలా దరకా చేతబడలేదా? లేదురా. మరి చెట్టు మాడిపోయింది ఏంట్రా? యాసిడ్ పోసాను రా. చిదంబరం సార్. ఈ బఫూన్స్ అందరినీ చాలా తెలివిగా వాడుకున్నాడు. వాడుకున్న సమస్య అడ్డు రాకుండా హికప్ కి బ్యాకప్ ప్లాన్ చేశాడు. ఈజ్ అ జీనియస్. సెనేటర్ ని చంపడానికి వాడు వీళ్ళని వాడుకున్నాడు. వాడిని పట్టుకోవడానికి నేను వీళ్ళని వాడతాను. పోలీసు వాళ్ళు మళ్ళీ వస్తున్నారేంట్రా? వాడెవడో ఏంటో అర్థమైందిగా? బాగా అర్థమైంది సార్. గుడ్. వితిన్ 24 hours మీరు వాడిని పట్టుకుని మాకు అప్పచెప్పాలి. లేకపోతే FBI పవర్ ఏంటో, ఇక్కడ లా ఎంత స్ట్రిక్టో తెలుసుగా. యు ఆల్ విల్ బి హ్యాంగ్. డాక్టర్ హాయ్. హౌ ఆర్ యు? మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను.
My friend is giving a grand party and I would really like it if you could come. Sure. Really? Relax. మిరియాలా నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ డాక్టర్ అచ్చం అక్బర్ లా ఉంటాడు కదా. ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ క్యారెక్టర్స్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. ఏరా బాబీ, అసలు నీకు అక్బర్ ఎలా ఉంటాడో తెలియదు కదా. నీకు బాగా ఎక్కువ తెలిసిపోయింది. నాకు ఎక్సలెంట్ ఐడియా వచ్చింది. మనం అక్బర్ ని ఎలాగో పట్టుకోలేం కాబట్టి ఈ డాక్టర్ ని పట్టుకుని ఆఫీసర్ కాపీ చెప్తే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. ఐడియా అదిరిపోయింది కందుల. ఐ అప్రిషియేట్ యూ. Hey, message from Pooja. Today evening there is a special theme party. I invite you to attend. Dr. Anthony Garu is also coming. అరే గండికోట మర్యాద. ఏలవే. ఆ డాక్టర్ ని పట్టుకోవడానికి ఎంతకన్నా మంచి ఆపర్చునిటీ రాదు. Oh my God of the Lord of the Rings. నా లవ్ సక్సెస్ అవ్వాలంటే ఇలాగే డాక్టర్ యాంథనీ సేవ్ చేయాలి. దట్స్ ఇట్. ఇరుక్కుపోయి ఉన్నాం. మన డబ్బులు మనకి రావాలంటే అమర్ సార్ని తప్పించాలి. తర్వాత సచ్చిన మనకి అనవసరం. రండి సార్, ప్రాణాలు తెగించి మరీ పట్టుకోవడం జరిగింది. తగిన పారితోషికం ఇస్తే సముచితంగా ఉంటుంది. వెర్ ఇస్ హి? Here we go. I'm not interested. వాట్ ఇస్ దిస్? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. ఆ సీక్రెట్లో ఈ బాస్ అనుకుని ఈ పసిరి గుడ్లోడి మీద కొట్టేసిస్తాం. ఇతను బాస్ ఎవరు? మీకు కావాల్సిన వాడే. నీ బాస్ నెంబర్ ఉందా? అమ్మో, డాక్టర్ సాబ్ బుక్ అయిపోయేలా ఉన్నారు. ఆయన ఫోన్ నెంబర్ ఇందే ఎలా ఉంటుంది? అతని బాస్ నెంబర్ అతని దగ్గర కాకపోతే నీ దగ్గర ఉంటుందా? నీ ఫోన్ ఇవ్వు. నేను ఫోన్ వాడిని సార్. పాస్వర్డ్. ఫేస్ ఐడి నేను ఇచ్చానని చెప్పకండి సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి నీ గురించి ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం ఆలస్యమైంది. నీ ఫ్రెండ్స్ ఇద్దరు పోయాక నువ్వు పారిపోయి ఉంటావనుకున్నాను, కానీ ఇక్కడే ఉండటానికి కారణం ఐశ్వర్య బతుకుండడం అని తెలుసుకున్నాను. కాగే, ఇట్స్ నో మోర్ డౌట్, ఇట్స్ కన్ఫర్మ్డ్. ఐశ్వర్య బతికే ఉంది. దానికి సాక్ష్యం వీడి కళ్ళల్లో కనిపించిన భయం. మొదటి వాడు చచ్చినప్పుడు పాపం పండింది అనుకున్నాను. రెండో వాడు చచ్చినప్పుడు పాపం వెంటాడుతుంది అనుకున్నాను. మూడో వాడు కూడా పోయినప్పుడు వెంటాడుతుంది పాపం అప్పగా అనే ఆలోచనలు పడ్డాను. వెంటాడుతుంది పగాని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇట్స్ కన్ఫర్మ్, అమర్ బతికే ఉన్నాడు. దానికి సాక్ష్యం నీలో కనిపిస్తున్న భయం. అమర్ చిన్నప్పుడు వాయిదా వేసిన పగ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. నువ్వు దేవుడిని ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అమర్ వెనక్కి ఉన్నాడు. నాకు దేవుడిని ప్రార్థించే అలవాట్లేదు. ఐశ్వర్య ఎక్కడ ఉందో చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. నా స్నేహితులు సహాయం చేస్తే మీరు వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళు నాకు చేసిన సహాయానికి నా ప్రాణాలు సంతోషంగా ఇచ్చేస్తాను, అంతే తప్ప ఐశ్వర్య ఎక్కడ ఉందో చెప్పను. నాకు కావాల్సింది నీ సమాధానం కాదు. ఫస్ట్ నేమ్ ఐషు బేటీ. కార్గే. హలో మాము. మీ మామూకి యాక్సిడెంట్ అయింది. ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నాను? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. మీరు ఎక్కడున్నారో, ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారో చెప్తే మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. హలో. నన్ను చంపాలనుకుంటున్నా వాడి గొంతు విన్నాను, చూడాలనుంది. కరణ్ అరోరా, నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఇంతవరకు ఏం చెప్పేవాడివో నాకు తెలియదు, కానీ ఇక ముందు మాత్రం నేను చెప్పబోయే విషయం గురించి మాత్రమే చెప్తావు. ఐఎమ్ షూర్ ఐశ్వర్య బతికే ఉంది. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ యూ, మీ జిలాల్ మామ కూడా మా దగ్గరే ఉన్నాడు. నువ్వు వస్తే ఇద్దరిని చూడొచ్చు. ఎక్కడికి? 99.7.5 షట్టర్ డౌన్. వాడిని టార్చర్ చేసి వాడి కళ్ళ ముందే ఐశ్వర్యాన్ని చంపుతాను. వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళని, వీళ్ళ కళ్ళ ముందు వాళ్ళని చంపడం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి సార్. ఈస్ వెరీ డేంజరస్. జాక్సన్ ప్రిజనర్. వచ్చిన వెంటనే ఫస్ట్ వాడిని షూట్ చేసేయండి. అమ్మాయి ఎలాగూ మన చేతుల్లోనే ఉంది. మీ సాడిజం ఏమైనా ఉంటే అక్కడ ట్రై చేసుకోండి సార్. కార్గే, వాడి కళ్ళ ముందే ఐశ్వర్యాన్ని చంపుతాను. అరోరా, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఫిట్. ఎందుకంటే ఈ ఫిట్నెస్ తో చాలా ఇయర్స్ బ్రతికే ఛాన్స్ ఉంది. అలాంటి నిన్ను చంపేస్తున్నాను. చిన్నప్పుడు నా చేతుల్లోంచి తప్పించుకున్నావు, ఇప్పుడు నా చేతుల్లోనే చేస్తున్నావు. ఇట్స్ ఆల్ డెస్టినీ. ఐ టు బిలీవ్ ఇన్ డెస్టినీ. అప్పుడు తప్పించుకుంది నేను కాదు, నీ చావు. గివ్ మీ ద రింగ్. గివ్ ఇట్ బ్యాక్. ప్లీజ్ లీవ్ మీ. టెల్ మీ వన్ రీజన్. ఐ లీవ్ యు. మా పేరెంట్స్ ని చంపినందుకు నేను వదిలేయాలా? మా పారడైస్ ని శ్మశానంగా మార్చినందుకు నేను వదిలేయాలా?
నా ఐషుని మెంటల్ గా టార్చర్ చేసినందుకు వదిలేలా వై షుడ్ ఐ లీవ్ యు? నీ ఐశ్వర్య నా చేతిలో ఉన్నందుకు నన్ను వదిలేయాలి. ఇప్పుడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నిన్ను వదిలేయాలా? చిదంబరం ఐశ్వర్య ఇక్కడే ఉంది కదా, మరి వాడెందుకు అలా బిహేవ్ చేశాడు? I'm not Aishwarya. I'm Nancy. అంటే నువ్వు నన్ను చీట్ చేసావా? FBI ఆఫీసర్ కూడా చూడకుండా కాల్తో తనేసింది ఏంటి సార్? కాల్తో తనకపోతే చేత్తో తంతుందా? ఈడియట్! అసలు ఐశ్వర్య ప్లేస్ లోకి బ్లడీ నాన్స్ ఎలా వచ్చింది? Nancy, where are you? Here, 40. Thank God. Go to 911 Memorial immediately. And please wear blue jeans, white shirt. Make it fast, Nancy. I'll be in touch with you. I should trouble. Okay. హాయ్, ఆర్ యు ఐశ్వర్య? Yes. ప్లీజ్ కమ్ విత్ us, ప్లీజ్. ఎలా జరిగిందో జరిగింది. నెక్స్ట్ ఏంటో చెప్పండి సార్. రాజ్వీర్ కోసం ఆ జర్నలిస్ట్ రాబర్ట్ ని నేనే చంపాను. ప్రామిస్ చేసిన పేమెంట్ ఇవ్వకుండా అందరూ చచ్చారు. దీనంతటికి కారణం ఆ అమర్ గాడు. వాడు చేసిన హత్యల నుంచి ఎలా తప్పించుకుంటాడు?